హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఐదో శ్లోకం. ఆవిడ కూడా బాటిల్ బాగుండాలి. నిత్యమాత్మస్వరూపం దృశ్యం తద్విపరీతగం. నిత్యమాత్మస్వరూపం హి దృశ్యం తద్విపరీతగం. ఏవం యో నిశ్చయః సమ్యగ్ వివేకో వస్తునః
సవై అనేది సాంస్క్రిట్. ఆత్మకు నాశనము లేదు, అది నిర్ణయవాక్యం. అది శాశ్వతముగా ఉండే వస్తువు. ఆత్మ సద్రూపం, చేతన పదార్థము, స్వతసిద్ధంగా వాసిస్తూ ఉంటుంది. అలుప్త దృక్రూపము సాక్షి. దృశ్య ప్రపంచములో అనుభవంలోనికి వచ్చేవన్నీ జడ పదార్థములు, అసద్రూపములు. ఏదో ఒక దినము నాశనము కావలసిన వస్తువులే. అవి సదా నిలిచి ఉండవు. అందువల్ల నామరూపాదులతో కనపడే దేహం, దేహంతో పాటు ఉండే ఇంద్రియాలు, మనోబుద్ధులు ఇవన్నీ అశాశ్వతమైనవి, అస్థిరములు, వికార స్వభావములు కలవి. ఆత్మ ప్రభావము వలనే జగత్తులోనున్నవి ఇంద్రియ సముదాయమునకు వశ్యమై ప్రాణికోటికి అనుభవంలోనికి వస్తున్నవని గ్రహించాలి. ఆత్మ ప్రభావము వలనే జగత్తులోనున్నవి ఈ ఇంద్రియ సముదాయమునకు వశ్యమై ప్రాణికోటి అనుభవంలోనికి వస్తున్నాయని గ్రహించాలి. ఆత్మతత్వాన్ని సమగ్రంగా తెలుసుకున్న వ్యక్తి దృశ్య జగత్తులో ఇంద్రియ గ్రాహ్యమైనవన్నీ అసద్వస్తువులని గ్రహించిన వాడు వివేకవంతుడు, జ్ఞానవంతుడు అని అంగీకరించవచ్చు. కాబట్టి మానవుడు ఏ ప్రధానంగా జీవించాలి అనేది ఇక్కడ ప్రశ్న. మనం ఆత్మవస్తు ప్రధానంగా జీవిస్తున్నామా, లేక విషయ ప్రధానంగా జీవిస్తున్నామా, జగత్ ప్రధానంగా జీవిస్తున్నామా, జగదీశ్వరుడు ప్రధానంగా జీవిస్తున్నామా అనే విచారణ చేయమన్నా. మనం ఎప్పుడు కూడా ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా, రాత్రి నిద్రలో స్వప్నావస్థలో కూడా, జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కూడా సదా మనం ఏమనుభవిస్తున్నాం? ఇంద్రియాలకు ఏ విషయములు ప్రీతికరములు, ఏ జగద్భావములు ప్రియాప్రియములుగా ఉండదు, వాటినే మనం మరలా 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 అనుభవిస్తాం. అంతేగా? తిన్న అన్నమే తినుటలేదా? కొత్త అన్నం తినే అవకాశం ఉంది. అందుకని ఏం చేసాము? నూడిల్స్, పిజ్జా తింటాం మొదలుపెట్టి. మరి అది ప్రియమే కదా. అంటే రోజువారీ జీవితంలో దేనికి ఓటేస్తున్నాం? ఇంద్రియ విషయం. ప్రియ అప్రియములు, జగద్భావం, పదార్థభావం, భౌతిక ధర్మం, శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి విషయాలు. అంతేగా? రోజు విష్ణు సహస్రనామం ఏమి వింటామండి? ఒకరోజు వెంకటేశ్వర సహస్రనామం, ఒకరోజు శివ సహస్రనామం, ఒకరోజు ఆంజనేయ సహస్రనామం. ఇంకా భ్రాంతి ఏంటి? సోమవారం శివుడే చదవాలి, మంగళవారం ఆంజనేయ స్వామి చదవాలి, బుధవారం ఏదో ఇదే చదవాలి, ఆదివారం ఆదిత్యుడే చదవాలి, శుక్రవారం అమ్మవారినే పూజించాలి. అది ఇంకా భ్రాంతి. ఈ రకంగా ప్రతి దాంట్లోనూ, అంటే సత్వగుణ ధర్మానికి సంబంధించిన ఆరాధనా విశేషాలలో కూడా ప్రియాప్రియాలు. నాకు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దైవం, మిగిలిన వాడు దైవం కాదు. ఇప్పుడు ఏమైపోయాడు? ప్రతి క్షణం దేనికి సింక్ అయిపోతున్నాడు? దేనికి బంధించబడుతున్నాడు? ప్రియాప్రియములు, నామరూపములు, విషయాత్మకం. అంతే.
కానీ మరి ఆత్మవస్తువు సద్వస్తువు కదా, మిగిలినవన్నీ చిద్రూపములు కదా ఇవి. ఇప్పుడు చెప్తున్నవన్నీ ఏమిటవి? ఇవి చిద్రూపములు. చిద్రూపం అంటే అర్థం ఏంటి? నిరంతరాయంగా మారిపోతుంది. గులాబీ పువ్వు ఎర్రగా ఉంది, గులాబీ పువ్వు ఎర్రగా ఉందా? అది వాస్తవానికి అలా లేదు. అదే నాకు కనబడుతుందిగా. అదే నీకు కనబడవచ్చయ్యా, సద్వస్తువుగా చూస్తే అది ఎర్రగా లేదు. ఎందుకని? కాంతిలో 7 రంగులు ఉన్నాయి, ఆ 7 రంగులు అందులో ఉన్నాయి. ప్రతి పదార్థంలో కూడా ఆ 7 వర్ణాలు ఉన్నాయి. కానీ దాని మీద పడినటువంటి పరావర్తన చెందినటువంటి కాంతిలో మిగిలిన రంగులన్నీ కలిసిపోయినాయి. ఈ ఒకటి కలవలేదు, ఇది శేషించింది. అందువల్ల ఆ రంగుతో కనబడుతుంది. కాబట్టి ఒక రంగు గౌడంగా కనబడుతుంది, ప్రధానంగా కనబడుతుంది. అందువల్ల దృశ్య పదార్థములన్నింటిలో కూడా ఆ రకమైనటువంటి రూప విశేషం కనబడుతుంది. ఇప్పుడు ఎక్కడికైనా నువ్వు ఒక చోటుకి వెళ్ళావను, నీ కంచంలో పదార్థం పెట్టాను, నేను నామరూపాలు నీకు తెలియదు, తినాలా వద్దా? ముందు దేన్ని బట్టి నిర్ణయం చేశావు? అది ఎట్టా కనపడుతోంది, నల్లహా మాడిపోయి మసిబుగ్గులాగా ఉందనుకో, దాని జోలికి ఆడవు. ఇది ఎందుకు వచ్చిన తగాదాలే, నేను తిని ప్రమాదం కొని తెచ్చుకోవడం. ఏంటి ఇంత నల్లగా ఉంది ఏంటరా అని అన్నాం అనుకోండి, అది బ్రౌనీ అంటాం. అప్పుడు బ్రౌనీ అంటే ఏంటి? చాక్లెట్లో మునిగి తేలుతుంది అనమాట. అది ఆ చాక్లెట్ నల్లగా ఉంటుంది కదా, మరి అంత అట్లాగా. మరి నల్లగా ఉన్న వస్తువులు తినకూడదని మనకు ఒక నియమం. సాధ్యమైనంత వరకు నల్లగా ఉన్న పదార్థాలు తినకూడదు, హాని కలిగిస్తుంది. శరీర ధర్మానికి వ్యతిరేకం అన్నమాట. ఏదన్నా మార్పు చెందించి కానీ తినకూడదు. మిరియాలు తినాలనుకోండి, మిరియాలను ఏ బెల్లంలోనో కలిపి తినాలి, డైరెక్ట్గా తినకూడదు. నల్ల నువ్వులు డైరెక్ట్గా తినకూడదు, వాటిని బెల్లంలో కలిపి తినాలి. ఇట్లా నియమం ఉందన్నమాట. ఒకవేళ నల్లటి వస్తువులు తినాల్సి వస్తే నల్ల నువ్వులు నూనె అది లోపలికి పుచ్చుకోకూడదు. తెల్ల నువ్వుల నూనె పుచ్చుకోవాలి, కానీ నల్ల నువ్వుల నూనె పుచ్చుకోకూడదు. ఇట్లా ఆ నలుపు తమోగుణ చిహ్నం, అదిలో తమోగుణ వృద్ధిని చేస్తుంది, అజ్ఞాన వృద్ధిని చేస్తుంది. ఇట్లా అన్ని రూపాలు, ఈ జగత్తులో ఉన్న అన్ని వస్తువులు, అన్ని నామరూపాలు కూడా నిరంతరాయంగా మారిపోతూ ఉన్నాయి. మరి మారిపోయే వాటిలో మారనిదంటూ ఏమైనా ఉందా ఒకటి అని అన్వేషణ చేశాడు. సత్ అంటే మార్పు చెందనిది, సర్వకాల సర్వావస్థలలోనూ మార్పు చెందనిది, సర్వకాల సర్వావస్థలలోనూ ప్రకాశించేది, సర్వకాల సర్వావస్థలలోనూ ఉండునది. ఇది సద్వస్తువుకి లక్షణాలు. మరి ఈ సద్వస్తువుని ఆశ్రయించినప్పుడు నువ్వు నీ జనన మరణాల మధ్యలో, నీ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాల మధ్యలో, నీ శబ్దస్పర్శ రూపరసగంధాల యొక్క ప్రభావం చేత నువ్వు గుర్తుపట్టేటటువంటి విషయేంద్రియ పరిజ్ఞానంలో మార్పు చెందే వాటిని ఆశ్రయించడం మరి అధర్మం కదా. అట్లా ఆశ్రయిస్తే మరి నువ్వు జగదీశ్వరుని తెలుసుకోలేవు కదా. ఎప్పటికీ సృష్టిని ఆశ్రయించాలా, సృష్టికర్తను ఆశ్రయించాలా అన్నది ప్రశ్న. అసలు సృష్టికి కర్తే లేడండి అంటే అది ఇంకా ప్రమాదకరమైనటువంటి అసంబద్ధమైనటువంటి విచారం. సూర్యాధీనంతో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ఆ సూర్యుడి నుంచే ఉత్పన్నమైనవి కదా, ఆ సూర్యుడి ఆధారంగానే తిరుగుతున్నాయి కదా, ఆ సూర్యుడి చేతే పోషించబడుతున్నాయి కదా.
మరి 9 గ్రహాల మీద భూమండలం వల్లే జీవరాశి ఉండొచ్చు కదా, లేదు. మన పక్కన ఉన్న చంద్రుడి మీదే లేదు. కారణం ఏమిటి అంటే కొన్నిటి మీద సూర్యుడి ప్రభావం విపరీతంగా ఉంది, కొన్నిటి మీద సూర్యుడి ప్రభావం అసలు లేదు, తక్కువగా ఉంది, ప్లూటో లాంటి గ్రహాలను. కాబట్టి అవన్నీ మంచు ఖండాలు, హిమయుగాలు. వాటి ఆ గ్రహాలన్నిటి మీద హిమయుగాలు నడుస్తుంది. కొన్ని ఏమో విపరీతమైన వేడి వాతావరణంలో ఉన్నాయి, అక్కడ జీవం మనటానికి అవకాశం లేదు. కాబట్టి అన్ని సమతాస్థితిలో పంచభూతాలు బ్యాలెన్స్ అయినటువంటి అవకాశం ఎక్కడ వచ్చింది? ఒక భూమండలం మీద వచ్చింది. మరి ఈ పంచభూతాలు సద్వస్తువులో భాగములు కదా, ఆ సూర్యుడు సద్వస్తువులో భాగం కదా, ఈ సృష్టి అంతా మరి వాటి మీద ఆధారపడింది కదా. ఏ సద్వస్తువు మీద అయితే ఈ పంచభూతాలు ఆధారభూతమై ఉన్నాయో, ఏ సద్వస్తువు మీద ఏ ఆత్మప్రకాశం మీద సూర్యప్రకాశం ఆధారపడి ఉన్నదో అట్టి సత్యమును నువ్వు గ్రహించే ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఉన్నతమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి, ఉच्चతమ మార్గంలో ప్రయాణం చేయాలి. అంతేగాని నిమ్నమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి మార్పు చెందేటటువంటి పరిణామశీలమైనటువంటి పదార్థ సంగతమైనటువంటి జగద్భావంతో కూడుకున్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలతో కూడిన విషయాత్మకమైనటువంటి దానిని నువ్వు ఆశ్రయించకూడదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. అపరోక్షానుభూతిని సాధించాలి అంటే నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి? సద్వస్తువు మీద ఉండాలి. మారే వాటిలో మారని దానిని గుర్తించగలిగేటటువంటి తెలివి రావాలి నీకు. మారే ప్రపంచంలో, మారే సృష్టిలో, మారే జగత్తులో మారని సృష్టికర్తని, మారని ఈశ్వరుణ్ణి, మారని ఆత్మస్వరూపాన్ని గుర్తించగలిగే శక్తిని ఎవడైతే సంపాదించాడో వాడి అపరోక్షానుభూతిని సాధించగలుగుతున్నాడు. కాబట్టి నీ జీవితాశయం ఏమిటి అంటే ఈ అపరోక్షానుభూతిని సంపాదించడం. మానవ జీవితాశయం ఏమిటి అంటే లక్ష్యం ఒకటే, అనేకం లేవు. ఏమిటది అంటే అపరోక్షానుభూతిని సాధించడం. అది ఎట్లాగనేది ఒక క్రమంలో చెప్తున్నాడు. ఎట్లా నువ్వు విడిపోవాలి వీటి నుంచి అని. మళ్ళా చదువు. ఆత్మకు నాశనము లేదు. ముందు సద్వస్తువును నిర్ణయం చేశాడు, నాశనం లేదు అని ఆయన ఎందుకు చెప్పాడు? నిత్య వస్తువు అది, మిగిలినన్ని అనిత్యము. ప్రతివాడు తన శరీరం ఎట్లా చూస్తున్నాడు? నిత్యంగా చూస్తున్నాడు. ఎందుకని? దాని ముందు వెనకాల శరీరం లేకపోతే వాడు లేడు కాబట్టి. శరీరం లేకపోతే నేను లేనని అనుకుంటున్నాడు కాబట్టి, శరీరాన్నే తనకు ఆధార వస్తువుగా చూస్తున్నాడు కాబట్టి శరీరమనే నిత్య వస్తువు అనుకుంటున్నాడు. కానీ పంచభూతాల సముదాయంగా కదా ఈ శరీరం వచ్చింది. మరి అంతేనా? మరి ఈ శరీరం ఎవరి మీద ఆధారపడినట్టు? ఇప్పుడు పంచభూతాల మీద ఆధారపడుతున్నాయి. మరి ఆ పంచభూతాలు ఎవరి మీద ఆధారపడున్నాయి? సూర్య చంద్ర అగ్ని మండలముల మీద ఆధారపడుతుంది. మరి ఆ సూర్య చంద్ర అగ్ని మండలములు దేని మీద ఆధారపడున్నాయి? ప్రకాశం మీద ఆధారపడు. మరి ఆ ప్రకాశం ఎవరి మీద ఆధారపడింది? ఆత్మ మీద ఆధారపడింది. కాబట్టి శరీరం నిత్యం అనుకోవడం తప్పు కదా. నేను శరీరం మీద ఆధారపడి ఉన్నాను అనుకోవడం అంతకంటే తప్పు కదా. ఈ శరీరమే మరొక దాని మీద ఆధారపడింది కదా. అర్థమైందా? మరి అటువంటిప్పుడు నువ్వు అనిత్యమైన దాని మీద నశించిపోయేదాన్ని నాకు ఆధారంగా స్వీకరించాను అనటం వల్ల నువ్వు కూడా ఏమవుతున్నావు? అదే అవుతుంది. కాబట్టి అనిత్య వస్తువుని విడిచిపెట్టాలి. శాశ్వతమైన నాశరహితమైనటువంటి ఆత్మ వస్తువుని నువ్వు ఆశ్రయించాలి. అది శాశ్వతముగా ఉండే వస్తువు. ఆత్మ సద్రూపము. అంటే ఈ 3 రూపములు ఎన్ని రకములు? ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి అసలు? సద్రూపము, సద్రూపము, చిద్రూపము.
ఆనంద రూపము, సచ్చిదానందం అన్నమాట. ఉన్నది అదే. పరమానందం. అర్థమైందండి? ఈ సృష్టిలో సచ్చిదానందమే ఉన్నది, అంతటా వ్యాపించి. పరిమితంగా చూస్తే నామరూపాలు, దాని ప్రతిబింబంగా నామరూపాలు ఉన్నాయి. నీకు ఒక నామం ఉంది, నీకు ఒక రూపం ఉంది, ఆయనకు ఒక నామం ఉంది, ఆయనకు ఒక రూపం ఉంది, ఈ వస్తువుకు ఒక నామం ఉంది, ఒక రూపం. ఈ నామరూపాలన్నీ ప్రతిబింబాలు. బింబం ఏమిటి అంటే సద్రూపమే బింబం. చిద్రూపము ఆనంద రూపము కూడా ప్రతిబింబాలి. కాబట్టి సద్వస్తువు మొదట చిద్రూపంగా ప్రతిబింబించింది, చైతన్యంగా ప్రతిబింబించింది. ఆత్మ చైతన్యంగా ప్రతిబింబించింది. ఆ చైతన్యం ఆనంద రూపంలో ప్రతిబింబించింది. ఆ ఆనందం నుంచి పంచభూతాలు, ఆ ఆనందం నుంచి అన్నీ వచ్చేసింది బయట. అర్థమైందా? కాబట్టి ఆనందమే మహత్. కాబట్టి మానవులందరూ దేని కొరకు జీవిస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? ఆనందం కోసం జీవిస్తారు. ఇప్పుడు ఎందుకు చేసావురా? ఆనందం కోసం అంటున్నారు. ఆనందం అంటే ఏమిట్రా? తెలివి. ఎందుకని? అది బుద్ధి కంటే అవతలు. ఆనందం అనేది బుద్ధి కంటే అవతలు, బుద్ధి కంటే యువతలు కాదనమాట. కానీ నువ్వు జీవించే దేనికోసం? ఆనందం కోసం. కాబట్టి వస్తూపలబ్ధి చేత నిర్ణయింపబడనిది ఏదైతే ఉన్నదో, కారణరహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఆనందం అని పేరు. కారణ సహితమైనటువంటి దానికి ఆనందం అని పేరు కాదు. కారణరహితమైనటువంటిది ఆనందము. కాబట్టి అట్టి మహాకారణ స్థితిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది చైతన్యం. ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది చైతన్య ప్రకాశం. దానికి ఎట్లా ప్రకాశించే లక్షణం వచ్చిందంటే ఆత్మ యొక్క స్వయం ప్రకాశక లక్షణం నుంచి ప్రథమ ప్రతిబింబంగా చైతన్యానికి ప్రకాశించగలిగే శక్తి వచ్చింది. ఆ ప్రకాశ లక్షణం మరింత పరిమితమైనప్పుడు ఆనందమైంది. ఆనంద లక్షణం మరింత పరిమితమైనప్పుడు పంచభూతాలైంది. ఆ పంచభూతాలు మరింత పరిమితమైనప్పుడు స్థావర జంగమాత్మక జీవరాశి. అది ఇంకా పరిమితమైనప్పుడు అనిబా నుంచి మనిషి వరకు జీవులు. ఈ రకంగా పరిమితం 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 సబ్సెట్ 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 సబ్సెట్గా అణువు దాకా వచ్చేసింది. ఆ అణువు నుంచి మహత్తు వరకు వ్యాపించడంతా ఏంటి అంటే ఆ సచ్చిదానందమే. కానీ ఆధారం ఏది? సద్వస్తు, సద్రూపం. చేతన పదార్థము స్వతసిద్ధంగా భావిస్తూ ఉంటుంది, భాషిస్తూ ఉంటుంది. అంటే భాషించడం అంటే ప్రకాశం. స్వతసిద్ధంగా ఎందుకన్నారంటే అదే మొదటి ప్రకాశం. ఆత్మ యొక్క స్వయం ప్రకాశం తర్వాత మళ్ళా ప్రకాశ లక్షణం దేనికి ఉంది అంటే చైతన్యానికే ఉంది. ఇక దేనికి లేదు. ఆనందం ప్రకాశించదు. ఆనందానికి ప్రకాశ లక్షణం లేదు, ప్రకాశ అనుభవం. ఈ సెల్ ఫోన్లో లైట్ లేదండి, ఫినిష్డ్. ఇందులో ఎన్నున్నా అది పనికిరాదు. ఇందులో అన్నీ ఉన్నాయి, ప్రకాశం లేదు, ఇంకేది పనికిరాదు. అంటే ఆ ప్రకాశ సాక్షిత్వంలో, ప్రకాశం యొక్క సమక్షంలో నువ్వు దాంట్లో అన్ని పనులు చేసుకుంటున్నావు. అంతేనా? పిక్చర్ ట్యూబ్ అనేది పని చేయకపోతే టీవీ లేదు, అన్నీ ఉన్నాయి. బట్ ఆ గన్, ఎలక్ట్రానిక్ గన్ అలా 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 వస్తేనే, ఆ లైట్ అనేది ఎమిట్ అవుతేనే దాంట్లో అన్నీ ప్రతిబింబించి అన్నీ నీవు చూడగలవు. కాబట్టి సమస్త జగద్వస్తు పదార్థం అంతా కూడా ఏమైంది? ఆ ప్రకాశం ఉంటేనే నువ్వు దాన్ని ఏమైనా అనుభవించగలుగుతావు. ఆనందానుభవం అనేది ప్రకాశం లేకుండా సాధ్యం కాదు. దాని లక్షణం బేస్ చేసుకుని దాని ప్రకాశం అని పేరు పెట్టారు అంతే. కాబట్టి చైతన్య ప్రకాశం లేకుండా ఆనందానుభవం లేదు. కాబట్టి చైతన్యం స్వతసిద్ధంగా ప్రకాశిస్తున్నట్టే కనబడుతుంది.
కానీ మూలాన్ని విచారిస్తే దానికి స్వయంగా శక్తి లేదు. ఆత్మ యొక్క స్వయం ప్రకాశక లక్షణం చేత ప్రథమ ప్రతిబింబం కాబట్టి చైతన్యం ప్రకాశిస్తుంది. లైట్ను పెట్టుకెళ్ళి అద్దం ముందు పెట్టామండి. మొదటి అద్దం ముందు పెట్టాం. ఈ అద్దం కూడా లైట్ వలె ప్రకాశిస్తూ ఉంటుంది. లైట్ వలె ఈ ప్రతిబింబం వెళ్ళి మరో అద్దం మీద పడింది. ఆ అద్దం కూడా ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆ ప్రతిబింబం మరో అద్దం, ఆ ప్రతిబింబం మరో అద్దం, ఆ ప్రతిబింబం మరో అద్దం, ఇట్లా ఒక ప్రతిబింబం మరో అద్దంలో ప్రతిబింబిస్తూ పోయి అద్దం జడ వస్తువు. చైతన్యం ఒక స్థానంలోనే ఉంది, కదలకుండా పరిణామరహితంగా ప్రకాశిస్తుంది. ఇదేమైంది? ప్రథమ ప్రతిబింబం అయినటువంటి చైతన్యంలో పడింది. ఇది విపరీతంగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి అది ఇంకో దాంట్లో పడింది, కొద్దిగా ప్రకాశం తగ్గింది. అది ఇంకోటి, అది ఇంకోటి, అది ఇంకోటి, ఇట్లా తగ్గ చివరి అమీబా దాకా వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఏమైంది? అసలు ప్రకాశం కనిపించట్లేదు. అమీబా ప్రకాశిస్తుందంటే ఎవడు నమ్మడు, కానీ అణువు ప్రకాశిస్తుంది. ప్రతి అణువు ప్రకాశిస్తుంది. అదేగా మన జీన్ థియరీ చెప్పేది. ఎవ్రీ జీన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైట్ ఎమిటింగ్. Every electron has got its own way of light emission. అందుకనే మనం ఎల్ఈడి అక్కడి నుంచి తయారు చేసాం, లైట్ ఎమిషన్ డయోడ్ కదా. ఇట్లా ప్రతిదీ ప్రకాశం చేతనే ఆధారపడింది. ఘన పదార్థములు కావచ్చు, వాయు పదార్థములు కావచ్చు, ద్రవ పదార్థములు కావచ్చు, అన్నీ వాటి యొక్క అనుస్థానంలో ప్రకాశమే ఉంది. వాటి యొక్క ఘనస్థానంలో చూస్తే ఇప్పుడు ఇది ప్రకాశిస్తున్నట్టు ఇది ప్రకాశించదు, అవునా కదా? ఇది ప్రకాశిస్తున్నట్టు ప్రకాశించదు. కానీ ప్రకాశం లేకుండా దీనికి ఈ షేప్ లేదు, ఈ ఆధారం లేదు. దీనికి ఆధారభూతమైన ప్రకాశమే. ఎట్లా? నేను రూపాంతరం చెందించి అగ్నిలో పడవాయి, ఏమైంది? ప్రకాశంలో వెలిసిపోయింది, దీనికి రూపం లేకుండా పోయింది. వాయువులో కలిసిపోయింది. పంచభూతాలు దేనికి దానికి విడిపోయింది. విడిపోయి ఏమైపోయింది? ప్రకాశం విచ్ఛేదం అయిపోయింది. ప్రకాశం అంటే చైతన్యంలో కలిసిపోయింది. అట్లాగే రేపొద్దున ఈ పంచభూతాత్మకమైన దేహం విచ్ఛేదం అవుతుంది. మరి ఇప్పుడు ఈ పంచభూతాత్మకమైన దేహంలో ప్రకాశం ఉందా లేదా? అది వెళ్ళి చైతన్యంలో కలిసిపోవాలి. ఆ చైతన్యం స్వాత్మస్వరూపంలో కలిసిపోవాలి. అప్పుడు ఏమైపోయింది? ముక్తి. ఆ రకంగా నువ్వు ఈ ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి, ఇందులో ఉన్నటువంటి ప్రకాశాన్ని తెలుసుకోవాలి. అట్లా నీ లోపల ఉన్న స్వయం ప్రకాశక లక్షణాన్ని ఎలా గుర్తుపట్టాలనే చెప్తున్నాడు. అలుప్త దృక్ రూపము సాక్షి అంటే అలుప్తం అంటే దేంతో మిక్స్ అవ్వండి. లుప్తము అంటే లోపించిపోయేది. అలుప్తం అంటే ఎప్పటికీ పోదేది. ఇంకేంటి? ఈ సృష్టిలో రెండు ఉన్నాయి, దృక్కు దృశ్యం. ఈ వస్తువుని చూడాలి. ఇప్పుడు ఈ వస్తువుని చూస్తున్నావు లేదా? ఇది దృశ్యం. ఈ దృశ్యం కనబడాలంటే ఏముండాలి? నీకు దృక్. ఈ దృక్కు లేకుండా ఈ దృశ్యం కనబడాలి. గుడ్డివాడు ఉన్నాడండి, జగత్తు లేదా ఇప్పుడు వాడికి? దృశ్యంగా లేదు. ఎలా లేదు? దృశ్యంగా లేదు. కారణం ఏంటి? దృగ్లోపం ఉన్నాయి. అట్లాగే అలుప్త దృగ్రూపం అది. ఆత్మ ఎటువంటిది? అది దృగ్వస్తువు. ఎటువంటి దృగ్వస్తువు? ఎప్పటికీ పోనటువంటి దృగ్వస్తువు. ఇంకేమిటి? సాక్షి అయినటువంటి దృగ్వస్తువు. ఆ దృగ్గుకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి అలుప్తము, రెండు సాక్షి. ఇప్పుడు నీ దృక్కు సాక్షినా కదా? అది సాక్షి. ఎటా? మనసు దృక్ ఏమిటనేది డిసైడ్ చేస్తే
దృక్ అనగా ఏమి అని అడగాలి ప్రశ్న. అంటే దృక్ ఏది అంటే ఏం చేయాలి? ఇది ఏది దేని మీద ఆధారపడిందో తెలిస్తే తప్ప ఏది దృక్కో ఏది దృశ్యమో తెలియదు. అంతేనా కదా? నేను ఏమన్నారు? దృక్ దృశ్య వివేకం అన్నాను. అంతేనా కదా? దీనికంటే ఇప్పుడు నేను విడిగా ఉన్నానమ్మా, నేను సాక్షి అయినా కదా దీనికంటే. నేను దృక్, ఇప్పుడు ఇది దృశ్యం. కన్ను అనేటటువంటి గోళకం, కన్ను అనేటటువంటి నేత్రేంద్రియ భాగం మెదడులో పనిచేస్తుండబట్టి కన్ను పనిచేస్తాను. అంతేనా కదా? కన్ను స్వయంగా చూడదలగలగల్లా, ఇది పనిచేస్తుంది కాబట్టి ఇది పనిచేస్తుంది. అంతేనా? కాబట్టి దీన్ని చూస్తున్నది ఎవరు? వీడు. ఆ ఇంద్రియ భాగం చూస్తుంది కాబట్టి ఇంద్రియం దృక్కు, కన్ను అనే గోళకం దృశ్యం. ఇంద్రియం స్వయంగా పనిచేస్తుందా? శబ్దస్పర్శ రూపరసగంధ జ్ఞానం చేత పనిచేస్తుంది. దీని వెనక ఆ జ్ఞానం లేదనుకో, ఇక్కడ ఇంద్రియం అంటే పనిచేస్తుంది కాబట్టి జ్ఞానం దృక్కు, పంచతన్మాత్రలతో కూడిన జ్ఞానం దృక్కు, ఇంద్రియం దృశ్యం. మరి పంచతన్మాత్రలతో కూడిన జ్ఞానం స్వయంగా పనిచేస్తుందా? మనస్సు యొక్క అనుసంధానం వల్ల పనిచేస్తుందా? మనస్సు ఉండాలి, లేకపోతే ఎందుకని? ఆ శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి జ్ఞానం హార్డ్ డిస్క్. ఆ హార్డ్ డిస్క్ లో స్టోర్ అయినటువంటి మెమరీని ఎవరు అనుసంధానం చేస్తున్నారు? మరి మనస్సు. కాబట్టి మనస్సు దృక్కు, పంచతన్మాత్రలతో కూడిన జ్ఞానం దృశ్యం అయిపోయింది. మరి మనస్సు చూస్తుందా? బుద్ధి నిర్ణయిస్తే చూస్తుందా? బుద్ధి నిర్ణయిస్తేనే తప్ప ఇది బాటిల్ అంటాలా. ఆ నిర్ణయం ఎవరు చేశారు? మనసు ఏం చేసింది? ఒక 10 ఆప్షన్లు ఇచ్చింది. ఇది నిలువుగా ఉంది, ఇది అడ్డంగా ఉంది, ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది, ఇది ఒకటి పోయడానికి పనికొచ్చింది, దీనికి మూత ఉంది, దానికి పైన ఇది ఉంది అని దాని లక్షణాలన్నీ ఏకరువు పెట్టింది. ఓహో, ఈ లక్షణాలన్నీ ఉంటే ఎవరు? బాటిల్. ఎవరు చెప్పారు? బుద్ధి. ఆ నిర్ణయం ఎవరు చేశారు? బుద్ధి. కాబట్టి ఇప్పుడు ఎవరు బుద్ధి? అది దృక్కు, మనసు దృశ్యం. బుద్ధి స్వయంగా పనిచేస్తుందా? మరి ఇప్పుడు బుద్ధి మహత్తత్వం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఎందుకని? పంచభూతాలలో ఉన్నటువంటి అపంచీకృత భాగం ఏదైతే ఉందో అది మహత్తత్వం. ఆదిదేవత భాగం ఏదైతే ఉందో అదంతా కూడా మహత్తత్వం. అధిష్టాన దేవత సమూహము, ఆ అపంచీకృత భాగాలు, ఇవన్నీ కలిపితే మహత్తత్వం. పంచీకరణలో ఆకాశంలో ఆకాశం, జలంలో జలం, వాయువులో వాయువు, అగ్నిలో అగ్ని, పృథ్వీలో పృథ్వీ, ఇలా ఉన్నాయా లేదా మూల మీద? అవన్నీ ఏంటి? అర్థభాగములు పంచీకరించబడల, అపంచీకృతంగా ఉండిపోయాయి. ఆ అపంచీకృత అర్థభాగములు ఇటైదు ఆ విడిపోయినాయిగా. ఆ విడిపోయిన వాటికి అధిష్టాన దేవతలు ఉన్నారా లేదా? ఆ అధిష్టాన దేవతలు, ఈ అపంచీకృత భాగములు, ఇవన్నీ కలిస్తే మహత్తత్వం. మరి మరి ఆ మహత్తత్వం పనిచేయకుండా ఈ అమహత్ అయినటువంటి బుద్ధి పనిచేస్తుందా? స్వయంగా పనిచేయదు. కాబట్టి మహత్తత్వము దృక్కు, బుద్ధి దృశ్యం. అంటే మహత్తత్వం అంతా అవ్యక్తంలో ఏమైపోయింది? అణువైపోయింది. అర్థమైందా? బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహత్ అనేటటువంటి స్థితిలో ఈ మహత్ అంతా అవ్యక్తంలో ఆవగిందంతా. ఇప్పుడు అవ్యక్తం ఏమైంది? స్పేస్. అవ్యక్తం అంటే స్పేస్. అర్థమైందా? ఈ వాతావరణం అనేటటువంటి పొర దగ్గర నుంచి లెక్కేసి భూమండలం మీద మనం ఆక్సిజన్ వ్యాపించి ఉన్నటువంటి వాతావరణ పొర ఏదైతే ఉందో ట్రోపోస్ఫియర్, అక్కడి నుంచి ఆకాశం అని చెప్తున్నాం మనం. దాని అవతరణంతా అంతరిక్షం.
ఈ ట్రోపోస్ఫియర్ లోపలే వాయువు ఉంది, ఈ ట్రోపోస్ఫియర్ లోపలే అగ్ని ఉంది, ఈ ట్రోపోస్ఫియర్ లోపలే జలం ఉంది, ఈ ట్రోపోస్ఫియర్ లోపలే పృథ్వీ ఉంది, ఈ ట్రోపోస్ఫియర్ లోపలే అన్ని జీవరాశులు ఉన్నాయి, ఈ ట్రోపోస్ఫియర్ లోపలే అన్ని పదార్థాలు ఉన్నాయి. అంతేనా? ఇదంతా దాని అవతల ఉన్న అంతరిక్షంలో ఎంత అబ్బో లెక్కేయడానికి వీలు కాదు, అంత మైన్యూట్ పార్టికల్. మరి ఇప్పుడు అదేమైంది? అది ఇది దృశ్యం అయింది. ఎటు తెలిసింది మనకి? రాకెట్లో పైకి వెళ్ళాం, ఇక్కడ చూస్తే ఇది ఎంత కనబడుతుంది? నువ్వు కదా, మనం ఇంటి ముందు నిలబడ్డాం, ఈ 25 అంతస్తుల బిల్డింగ్ పెద్దగా కనబడింది. మనం ఏరోప్లేన్లో వెళ్ళాం, ఇది చిన్నదైపోయింది. కాబట్టి ఎప్పటికప్పుడు నీకు విహంగ వీక్షణం, పైనుంచి చూసేటటువంటి నిరపేక్ష దృష్టి అన్నది. ఇట్లా చూడడానికి ఏమన్నారు? నిరపేక్ష దృష్టి. ఈ నిరపేక్ష దృష్టిని ఆశ్రయించి చూసినప్పుడు ఏమైంది? సాక్ష్యత్వాన్ని నిరపేక్ష దృష్టికే అందుతుంది, సాపేక్ష దృష్టికి అందదు. దృశ్య రూపములన్నీ కూడాను సాపేక్షములు. అంటే అర్థం ఏంటి? ఇది సెల్ ఫోన్, ఇది బాటిల్, రెండు ప్లాస్టిక్ వస్తువులే, అది సాపేక్ష దృష్టి, పోల్చుకుంటూ పోలికతో నడుస్తుంది. కానీ నువ్వు సాక్షిత్వం పొందాలి అంటే ఏ దృష్టిని ఆశ్రయించాలి? నిరపేక్ష దృష్టిని ఆశ్రయించాలి. అబ్సల్యూట్, ఇది రిలేటివ్. అబ్సల్యూట్ దృష్టిని ఆశ్రయిస్తేనే నువ్వు సాక్షిని తేల్చగలుగుతావు. కాబట్టి నీలో కూడా ఒక అబ్సల్యూట్ ఉంది, అదేమిటి? ఆత్మ వస్తుంది. అది ఇన్కంపారబుల్, ఇన్సెపరబుల్. శరీరంలో అనేకంగా అణువులు ఉండొచ్చు, విఘటన చెందొచ్చు, సంయోజన చెందొచ్చు, సప్తధాతువులు ఉండొచ్చు, సప్తధాతువులు పరిణామం చెందుతూ ఉండొచ్చు, మార్పు చెందవచ్చు, బాల్యవన కౌమార వృద్ధాప్య అవస్థలు ఏర్పడవచ్చు శరీరానికి. ఎన్ని జరిగినా నేను మారడం లేదు. నేను మారుతున్నానా? మారడం ఎలా చెప్పగలవు? ఎందుకు? నీ ఉయ్యాలలో ఉన్న ఫోటో, వీడి ఉయ్యాలలో ఉన్న ఫోటో, వీడి స్కూల్ గోయింగ్ ఫోటో, వీడి కాలేజ్ గోయింగ్ ఫోటో, వీడి అన్ని చూపిస్తే ఎవరన్నావు? నేనే అన్నావు. అరే నేనేమిట్రా, ఇక్కడేమో జానాబెత్తడే ఉన్నావు, ఇక్కడేమో పొడిగయ్యో, అక్కడ అంతయో, ఇక్కడ ఎంతయ్యో, ఇక్కడ మారిపోయా, అంతా రూపం మారిపోలా, నామరూపాలు మారిపోవడంలా. పుట్టినప్పుడు నామమే లేదు, ఉందా ఎవరికైనా? లేదు. తర్వాత నామం వచ్చింది, తర్వాత నామరూపాత్మకమైన పరిణామం అంతా జరిగింది. ఇంత దృశ్య రూప విఘటనం ఇదంతా. ఇది గొప్పతనం. కొంతకాలం తర్వాత పోయి తెగ జరిగేది ఏముంది? ఇప్పుడు కనబడుతున్న శరీరం కొంతకాలం తర్వాత ఏమైంది? లేకుండా పోయింది. మరి ఆధారంగా ఉన్న దృక్స్థితి పోతుందా? అది పోవటం లేదుగా. కాబట్టి దృక్కును నిర్వచించాలి అంటే ఏం చేయాలంటే దానికి ఇప్పుడు ఒక విశేషణ సమావేశాలు, ఒక సంస్కృత సమావేశం అయితే ఏమిటన్నాడు? ఇప్పుడు అలుప్త దృగ్రూప సాక్షి. దృక్కుని కిందకి తీసుకురాకుండా నేను చూస్తున్నా కాబట్టి నాకు అన్నీ దృక్ అనే కాన్సెప్ట్ పెట్టుకుంటా ఉంటారని చెప్పి అలుప్తం. ఎందుకని అంటే కిందికి వచ్చేసి దృశ్యాన్ని పట్టుకుని దాన్ని అనేస్తాం. సాపేక్ష స్థితిలోకి వచ్చేసి ఇదే అది బాటిలే ఆత్మ అంటావు. కాదంటల్లా, బాటిల్ ఆత్మ అవదు, ఆత్మలో బాటిల్ అంశీభూతం. అంటే వ్యక్తంలో మహత్తత్వం అంశీభూతం, మహత్తత్వంలో పంచభూతాలు అంశీభూతం, పంచభూతాలలో జీవరాశులు అంశీభూతం, జీవరాశులలో ఆర్ఎన్ఏ డిఎన్ఏలు అంశీభూతం. ఆ అనుఘటన విఘటనల ద్వారా, ఆ బయోథియరీ ద్వారా, బయోమెకానిజం ద్వారా నీ శరీరం ఉత్పన్నమైంది. అది నీ దాంట్లో అంశీభూతం. కాబట్టి ఈ శరీరము ఆ అవ్యక్తము ఒకటే అన్నావా? ఒక రకంగా చూస్తే ఒకటి అవుతుంది సార్. అంటే అంశీభూతంగా చూస్తే ఒకటే, వేరే ఏం లేదు. లక్షణ రీత్యా, అందుకని నీకు చూడటాన్ని ఏమన్నారు? లక్షణ రీత్యా చూచుట అన్నారు. కాబట్టి దృక్కుని విశ్లేషించాలంటే ఎట్లా విశ్లేషించాలంటే ఇప్పుడు లక్షణ రీత్యా విశ్లేషించాలే గాని పదార్థ రీత్యా విశ్లేషించకూడదు.
ఇది హైడ్రోజనా, ఇది ఆక్సిజనా, ఇది నైట్రోజనా, ఇది హీలియమా, లేకపోతే ఇది ఐరన్నా, ఇది బంగారమా అంటే అది భౌతిక లక్షణం, పదార్థం దృశ్య లక్షణం, పదార్థ లక్షణం, సాపేక్ష లక్షణం. నిరపేక్ష లక్షణమైనటువంటి దృక్పద్ధతిగా. కాబట్టి దృగ్దీక్ష ఇచ్చేటప్పుడు ఎక్కడిస్తారట? ఇప్పుడు అవ్యక్తం అవతలు ఇస్తాడు ఏకంగా. ఆ దృగ్దీక్ష ఎక్కడిస్తాడు? అందుకని అవ్యక్తానికి అవతలు ఇచ్చేస్తాడు ఏకంగా. అందుకని దాన్ని పట్టుకోవడం చాలా కష్టం, నిలుపుకోవడం చాలా కష్టం. అట్లా నిలుపుకోగలిగిన సమర్థుడు ఎవడైతే ఉన్నాడో వాడికి సరాసరి అఖండ ఎవరికైనా పట్టుకోగలిగే సమర్థత వస్తుంది. అందుకని ఆత్మకి ఇప్పుడు ఏం వేశాడు విశేషణంగా? అలుప్త దృగ్రూప సాక్షి. కాబట్టి దీన్ని ఇట్టాగే గుర్తుపెట్టుకోవాలి, నేను ఇట్టాగే పట్టుకోవాలి. అంతేగాని దాని స్థితిని కిందకి దించకూడదు. ఎప్పుడైతే ఆల్రెడీ దృక్ అన్నాడో ఆటోమేటిక్గా సాక్షి అని కదా, మరి పక్కన అది మళ్ళీ ఎందుకు వేసాడు? కారణం ఏమిటంటే దృగ్రహితమైనటువంటి స్థితి కూడా ఒకటి ఉంది. ఈ దృక్కు కూడా ఒక స్థాయికి వెళితే రహితం అయిపోతుంది. త్రిగుణాత్మకమైన ప్రకృతి అంటున్నావా లేదా? ప్రకృతిని దాటిపోతే గుణాతీతం, ఇంకా దాటిపోతే ఎరుకను దాటిపోతే గుణరహితం. ప్రతిదానికి ఒక అతీత స్థితి, ఒక రహిత స్థితి ఎప్పుడూ ఉంటున్నాయి. ఒకటి చెప్పాము అంటే దానికి తప్పనిసరిగా అతీత స్థితి ఉంటుంది, రహిత స్థితి కూడా ఉంటుంది. మరి అప్పుడు సాక్షి అంటే నువ్వు ఎక్కడ పట్టుకోవాలి? ఉన్నప్పుడు పట్టుకోవాలా, అతీతంలో పట్టుకోవాలా, రహితంలో పట్టుకోవాలా? రహితంలో లేదుగా అసలు. కాబట్టి అతీతంలోనే సాక్షి. కాబట్టి దృగ్వస్తువు ఏదైతే ఉందో ఆ దృగ్వస్తువు కూడా సాక్షి ఏదైతే ఉందో అది ఆత్మ. దృక్కు వరకే ఆగిపోతావేమోనని మళ్ళా సాక్షి అన్న పదం వేసాడు అనమాట. సాక్షిత్వ లక్షణం దృష్ట్యా నువ్వు దృగ్దృశ్య వివేకాన్ని విచారిస్తూ వెళ్ళి దృక్కును నిర్ణయించి దృక్కుకు అతీతమైనది ఏదో. ఇప్పుడు ఎక్కడ దాకా నిర్ణయం చేశాను? అవ్యక్తం దాకా దృక్ అని చెప్పాను. దృక్ అవదే అవ్యక్తానికి అవతల ఏముందయ్యా అన్న ఆత్మ, అది సాక్షి. ఆత్మ దృక్కు అనడానికి కూడదు. ఆత్మ సర్వగతం. దృశ్యం ఉన్నంత వరకు దృక్ ఉంటుందా? అంటే దృశ్యానికి ఆధారంగా దృక్కుని చెప్తున్నాం, ఆధార ఆధేయ విమర్శగా చెప్తున్నాం. నిరపేక్ష పద్ధతిలో ఆధార ఆధేయ విమర్శ చాలా ముఖ్యమైనటువంటి. అట్లాగే దృశ్యమేమో నిరంతరాయంగా పరిణామం చెందిపోతుంది. దృక్కు పరిణామం చెందడం, పరిణామం చెందే దృశ్యములలో పరిణామం చెందనిది దృక్కు. అందుకని ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మ సర్వగతం కదా, దృశ్యంలోనూ ఉంది, దృక్కులో కూడా ఉంది. ఆత్మ సర్వగతం. కాబట్టి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అవ్యక్తం నుంచి ఆత్మ అనగానే ఆత్మ దృక్కు అవ్యక్తం దృశ్యం అంటానే కుదరదు, దానికి లోపం వచ్చేస్తున్నాడు. అందుకని ఏమన్నాడు? అలుప్త దృక్సాక్షి ఆత్మ. అది ఆ సంస్కృత సంభాషణలో ఎంత విశేషం దాన్ని ఇట్లా చక్కగా విచారణ చేసుకోవాలి. తర్వాత స్వామి ఇప్పుడు నిరపేక్ష పద్ధతి అంటే మనలో ఉన్న ఆత్మ కంటే మనం ఇంకా దృక్ పైన ఉంటే కదా స్వామి ఇది చూసుకోగలుగుతాం. అది తర్వాత మళ్ళీ ఆత్మ నుంచి బ్రహ్మ సంగతి వ్యవహారం వేరే, ఆ గొడవ వేరే. ఇంకా పైకి చెప్పేప్పుడు దాని పద్ధతి మార్చేస్తాం. దృశ్య ప్రపంచములో అనుభవములోనికి వచ్చేవన్నీ జడ పదార్థములు. మళ్ళా ఇప్పుడు దృశ్యాన్ని వివరిస్తున్నాడు. అంటే ఈ అలుప్త దృక్సాక్షిని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కింద. ఇందాక ఏం చెప్పాము? మనం బాటిల్ తీసుకున్నాం, బాటిల్ కాకపోతే పెద్ద తీసుకో, పెద్ద కాకపోతే మామిడికాయ పప్పు తీసుకో. ఆ పదార్థం బాగుంటుందా బాగోదా అంటే ఏం చెప్పావు? నీకు అనుభూతిని ఇస్తుంది కాదు, అనుభవాన్ని ఇచ్చిందిగా. ఆ అనుభూతి ప్రియాప్రియములలో ఏదో ఒకటై ఉంటుందిగా. అప్పుడు ఏమని చెప్పావు? ప్రియమనం
అప్రియమనో అనుభూతి నిర్ణయాన్ని చెప్పావు. అది దృశ్య వస్తువే కదా, అది దృగ్వస్తువు కాదు. ఎందుకంటే దృక్కు అనుభూతినివ్వదు, దృశ్యమే అనుభూతినిస్తుంది కానీ దృక్కు అనుభూతినివ్వదు. దృక్కు విలక్షణమైనది. దేనికి విలక్షణమైనది? దృశ్య విలక్షణమైనది. దృశ్యమేమో శబ్దస్పర్శ రూపరస గంధాలతో కూడుకున్నాడు, దృక్కేమో దానికి విలక్షణంగా. అది జడము చేతనం కంటే ఎట్లా డిఫరెంట్? ఇప్పుడు మరి జడం అంటే ఏమిటి? స్వతహాగా దానికి చేతనం అంటే ఏంటి? కదిలించగలిగింది. తనకు తా కదలగలిగినది, మరొక దానిని కదిలించగలిగినది. అంతేనా కాదు? కాబట్టి దృక్ అనే ఆధారం లేకుండా దృశ్య నిర్ణయం ఉందా? అసలు లేదు. నిర్ణయమే లేకపోతే అనుభూతి ఉందే? లేదు. అనుభూతి కూడా ఒక నిర్ణయమేగా. కాబట్టి అంత నిర్ణయ పద్ధతిగా జరుగుతుంది కానీ సాపేక్ష నిరపేక్ష దృష్టికోణ భేదం. దృశ్య రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? సాపేక్ష పద్ధతిగా. దృక్రూప పద్ధతిగా ఉన్నప్పుడు ఎలా ఉంది? అంటే నిరపేక్ష పద్ధతి. కాబట్టి సమస్తము ఈ జగత్ అంతా కూడా దృశ్య రూపంగానే ఉన్నది. కాబట్టి దీనికి ఒక సూత్రం, యదృశ్యం తన్నశ్యం. ఏమిటది? యదృశ్యం తన్నశ్యం. ఏదైతే దృశ్యముగా కనబడుతున్నదో అది ఏదో ఒక కాలంలో నశించున్నది, ఏదో ఒక కాలంలో నశించిపోతుంది. ఏంటంటే హిమాలయ పర్వతాలు నేను పుట్టకముందు ఉన్నాయి కదండి, నేను పోయినా కూడా ఉంటాయి కదండి. అరే ఎవరు చెప్పారా ఏముండవని? ఉన్నాయి, సత్యమే. ఏదో ఒక కాలంలో లేవు. ఒక కాలంలో అక్కడ సముద్రం ఉంది, ఒక కాలంలో అక్కడ మానస సరోవరమే ఉంది. అదేమైంది? పెద్ద భూకంపం వచ్చింది, భూమిలో ప్లేట్లు గుద్దుకున్నాయి, మానస సరోవరం చెడదరిపోయింది, హిమాలయ పర్వతాలు వచ్చేసి. ఈ రకంగా పర్వతాలు ఏర్పడుతున్నాయి. ఇది పర్వతాలు ఏర్పడేటువంటి విధానం. మరి ఒక కాలంలో లేవుగా, ఒక కాలంలో ఉన్నట్టు చూస్తున్నాయిగా. మనలో ఒక కాలానికి ఏమవుతాయి? లేకుండా. కాబట్టి అనంతముగా జగత్తు కనబడుతున్నప్పటికీ చూడడానికి 750 కోట్ల మంది మానవులు. అబ్బో చాలా మంది అండి బాబు. ఎంతమందిని తెలుసుకుంటాం, ఎంతమందిని ఇంటికి కలుస్తాం. భూమండలం మీద 7 ఖండాలు. భూమండలం చుట్టూ రావాలంటే, అన్ని దేశాలు చుట్టూ రావాలంటే ఒక జన్మలో అవుతుందే. కాబట్టి జగత్తు కూడా ఎట్లా కనబడుతుంది? అనంతంగా తోస్తున్నట్లుగా ఉన్నది. కానీ లక్షణ రీత్యా చూస్తే ఎట్లా ఉంది? దృశ్యంగా ఉంది. దాని లక్షణం ఏమిటి? దృశ్యం తన్నశ్యం. కాబట్టి దృశ్య రూప జగద్భ్రాంతిలో పడవద్దు, అది సారాంశం. చదువు. అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేట, అది సదా నిలిచి ఉండవు. అందువల్ల నామరూపాదులతో కనబడే దేహం, దేహంతో పాటు ఉండే ఇంద్రియాలు, మనోబుద్ధులు అన్నీ అశాశ్వతమైనవి. చూసాంగా, ఇప్పుడు విచారణ చేశాంగా ఇదంతా. అస్థిరములు, వికార స్వభావము కలవి. ఆత్మ ప్రభావము వలనే జగత్తులోనున్నవి ఇంద్రియ సముదాయమునకు వశ్యమై ప్రాణికోటి అనుభవంలోనికి వస్తున్నవని గ్రహించాలి. మన అనుభవంలోకి వస్తున్నవన్నీ, అనుభూతి నిర్ణయముగా ఉన్నవన్నీ దృశ్య రూపములే. ఆత్మతత్వాన్ని సమగ్రంగా తెలుసుకున్న వ్యక్తి దృశ్య జగత్తులో ఇంద్రియ గ్రాహ్యమయ్యేవన్నీ అసద్వస్తువులని గ్రహించిన వాడు వివేకవంతుడు, జ్ఞానవంతుడు అని అంగీకరించవచ్చు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడికి ఎక్కడికో వెళ్ళాంరా,
ఏమిటది ఏదో అద్భుతం అన్నారు, యోషిమిటి నేషనల్ పార్క్ అన్నారు, పైనుంచి నీళ్లు పడుతున్నాయి. లేదు నయాగరా ఫాల్, పైనుంచి నీళ్లు కనబడుతున్నాయి. మౌలికంగా చూస్తే ఏమిటి, ఒక ఎత్తైన ప్రదేశం, ఒక లోతైన ప్రదేశం, డిఫరెన్షియేషన్ రెండింటి మధ్య ఎత్తులో తేడా ఉంది. ఇది నేల, అది నేలే. కానీ ఈ ఎత్తైన ప్రదేశానికి పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశం చాలా విశాలంగా ఉంది కదా, ఆ చాలా విశాలంగా ఉన్న ప్రదేశంలో సమీకరించబడినటువంటి వర్షము కానీ ఏ రకమైన నీళ్ళైనా కానీ అవన్నీ కలిసి ఒక నదిగా పారమైంది. ఆ నది ఆ ఎత్తైన ప్రదేశం నుంచి లోతైన ప్రదేశంలోకి పడుతుంది. ఫాల్ అంతే కదా, నయాగరా అనే ప్రదేశంలో అది పడడం జరిగింది. దాని ప్రపంచంలో అత్యద్భుతమైన వింతగా దాన్ని మనం ప్రొజెక్ట్ చేసాం. ఏమిటి అంటే బాగా ఎత్తైన ప్రదేశంలో నీళ్లు పడుతున్నాయి కాబట్టి. అంతేనా? మరి హిమాలయ పర్వతాల్లో కూడా ఆ పైనుంచి కిందకి ఫాల్ పడుతూ ఉంటుంది. అంతకంటే ఎత్తైంది అయితే అమ్మా కాదు. చూసాం మేము స్వయంగా, మనం చూడలే. హిమాలయ పర్వతాల్లో మనం వెళుతూ ఉంటే ఆ పై ఎత్తైన శిఖరం మీద నుంచి ఫాల్ పడుతూ ఉంటుంది. మరి అంతకంటే ఎత్తైంది ఏం కాదు. కానీ మీరేం చేశారు, మీకు మార్కెటింగ్ టెక్నిక్ బాగా వచ్చు. అందుకని అమెరికా వాడు బాగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని టూరిజంగా మార్చేసి ఓ బోర్డు ఎట్టి నీళ్ళ కింద ఇళ్ళెట్టి చేసి మీద నీళ్లు పడుతుంటే పిల్లలకి ఎరంతలు కొడతారు కాబట్టి నీలో బాల్య చాపల్యాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ దృశ్యం, ఆ సమయానికి సన్సెట్, ఆ సమయానికి సన్ రైజ్ వలన ఆ పంచభూతాత్మకమైనటువంటి సమ్మేళనం వలన నీకు అది కాసేపు ఓహో అనిపిస్తుంది, ఆహా అనిపిస్తుంది. కాసేపటి తర్వాత నీళ్లు అంతకుమించి మౌలికమైన దృష్టితో చూస్తే ఏముందమ్మా. ఇట్లా ఎవరికైతే ఇది దృశ్య వస్తువుగా కనపడిందో, దృక్స్థానం నుంచి చూశాడో వాడికి ఏమనిపించింది, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్, వాట్ గ్రేట్ థింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్ అనుకున్న వాడికి ఏమైపోయింది, సర్వ జగత్తు సామాన్యం అయిపోయింది. అనుభవనీయమైన జగత్తు మొత్తం సామాన్యం అయిపోయింది. అక్కడ విశేషం తోచల. ఎప్పుడైతే విశేషం తోచలేదో నీకు అందులో సంగత్వం ఏర్పడదు. ఎప్పుడైతే విశేషం నీకు అనుభూతం కాలేదో నీకు అందులో సంగత్వం ఏర్పడదు. ఆహా ఓహో అనుకున్నామంటే అది స్మృతిని ఏర్పరుస్తుంది, సంగత్వాన్ని ఏర్పరుస్తుంది, వాసనాబలాన్ని ఏర్పరుస్తుంది, ఆకర్షణని ఏర్పరుస్తుంది. ఒక్క దెబ్బకి ఎన్ని ఏర్పరుస్తున్నా చూడు. ఆహా ఐఫోన్ అద్భుతం అన్నాడు, అంతే ఫినిష్డ్. ఐఫోన్ పొందేదాకా వాడు ఊరుకోవడం చేయకండి. నీకేం తెలుసండి, శాంసంగ్ 8+ ఆహా అద్భుతం అన్నాం, ఏమైనప్పుడు విశేషం వచ్చి చేరింది. ఒక్కసారి దృశ్య రూపంలో కనుక నీకు విశేషం చేరిందంటే అది నిన్ను ఆకర్షించేస్తుంది. ఎందుకని ఇక్కడ పంచభూతాలే ఉన్నాయి, అక్కడ పంచభూతాలే. ఈ దృక్కుని ఆ దృశ్యం ఆకర్షించేస్తుంది. కానీ మరి దృక్ సాక్షి కదా, నువ్వెవరివి, దృక్కుకు సాక్షివి. నువ్వు దృక్కు కూడా లోబడేవాడివి కాదు. కానీ మరి దృశ్యానికి ఎట్లా పడుతున్నావు, సంగత్వం చేత, అవివేకం చేత, అజ్ఞానం చేత, అవిద్యామోహం చేత. ఇవి కారణాలు. నీ స్వస్థానం ఏమిటి అసలు, దృక్కుకు సాక్షి. ఎటైపోయింది ఇందాక చూశాంగా. ఎవరివి, నేను ఆత్మస్వరూపుడి, నేను సాక్షి స్వరూపుణ్ణి. నీవు కిందకి దిగి రావాలంటే ఇన్ని దాటి రావాలి. దృశ్యం ఎక్కడ ఉంది, ఈ చివర ఉంది. అర్థమైందా? ఆహా లడ్డు అన్నమాట. ఆహా లడ్డు అనగానే డైరెక్ట్ దృశ్యానికి కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోయేటప్పటికి ఏమైంది, సంగతం, స్మృతి, ఆకర్షణ, అవిద్య, అజ్ఞానం, అవివేకం, మోహం ఇట్లా పనిచేస్తాయి అన్నమాట.
ఇది మమకారంలో కూడా ఉంటుంది, అహంకారంలో కూడా ఉంటుంది. ఈ రెండు చోట్ల ఈ మోహబంధం వల్ల ఏమైంది? మమకార అహంకారములతో కూడినటువంటి అభిమానం గట్టిపడిపోయింది. ఇప్పుడు వీళ్ళ అమ్మగారిని అడిగాను అనుకో, ప్రపంచం అంతా ఎవరికేమైనా నాకేం సంబంధం లేదు, మా అబ్బాయి బాగుంటే సార్. ఏమండి ట్రంప్కి 104 జ్వరం వచ్చిందటండి, సిక్ అయిపోయాటండి, హాస్పిటలైజ్, వాడికి అయితే నాకేమిటి, మా అబ్బాయి బాగున్నాడా లేదా ముందే చూపు. ఎందుకని? దృశ్య రూపం, మమకారం, అభిమానం. ఇట్లా ప్రతి ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని మీద పనిచేస్తాం. నీకున్న విశేష లక్షణాలు ఏమిటో నువ్వు గుర్తించాలి. అందరికీ అన్నీ ఉండవు, అందరికీ అన్నింట్లో అవివేకం ఉండదు. ప్రతివాడు కొన్ని విషయాలలో సాక్షిగానే ఉంటాడు. వాడు అందులో ఏం లోపం లేదు, వాడు జ్ఞానంతోనే ఉంటాడు. కొన్నింటి చేతే ఆకర్షించబడి ఆ అవివేకానికి లోపం. కాబట్టి నువ్వు నీ స్వభావ రీత్యా, నీ వ్యక్తిత్వ రీత్యా నీవు ఏ దృశ్యానికి, ఏ వస్తువుకి, ఏ సంఘటనకి, ఏ స్మృతికి, ఏ ఆకర్షణకి లొంగుతున్నావో, ఏ అభిమానాన్ని పొందుతున్నావో గుర్తించి గ్రహించి నువ్వేమవ్వాలంటే ఇప్పుడు విరమించాలి. విరమించగానే ఏమైపోయింది? ఆలుప్త దృగ్రూప సాక్షి. అరే అందరూ ఏముంటారు. పిల్లాడేమో ఆటబొమ్మ కోసం ఏడుస్తూ ఉంటాడు, పెద్దవాళ్ళు ఏమంటారు, అందులో ఏమంది అంటాడు. వీడు కూడా పెద్దవాడైనా ఏం చెప్తాడు? అదే చెప్తాడు వాళ్ళ పిల్లలకి. ఎదుగుదలలో వివేకం ఉందన్నమాట, అవునా కదా? కాబట్టి మనం కూడా అజ్ఞానం, అవిద్య, అవివేకంలో నుంచి ఎదగాలి. ఈ విచారణ అంతా ఎందుకు చేస్తున్నాం? వివేకం కొరకు. అల్టిమేట్గా విచారణ వెళ్ళి మళ్ళీ అవివేకంలో ల్యాండ్ అవ్వకూడదు. అంటే విచారణ ద్విధంబులు. అడితిరిగి ఇటు తిరిగి మళ్ళీ మోహభ్రాంతిలో చిక్కుకోకూడదు. వివేకం ప్రాబ్లమ్స్. అందుకనే మొట్టమొదట నిర్ణయవాక్యం ఇచ్చి దానికి విచారణ కింద ఇస్తారు. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తారు? వ్యాఖ్యానం అంతా చెప్పి చివరికి నిర్ణయవాక్యం చెప్తారు. రెండు పద్ధతులు కరెక్టే. కానీ నేను ఎక్కడికి తేల్చాలి? అల్టిమేట్గా ఏ నిర్ణయ వాక్యం ఉందో ఆ నిర్ణయాన్ని నువ్వు పొందేటట్లుగా చేయాలి విచారం. ఇక నిర్ణయాన్ని దూరంగా వెళ్ళిపోయి చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకు నిర్ణయ వాక్యం ఏమిటి శ్లోకంలో? అలుప్త దృగ్రూప సాక్షి. ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? అది అలుప్తము, దృగ్రూపము, సాక్షి రూపము. అలుప్త దృగ్రూప సాక్షి. కాబట్టి నిరంతరాయంగా నువ్వు ఇట్లా తెలుసుకోవాలి. ఏ భ్రాంతికి గురవుతున్నా, ఏ మోహానికి గురవుతున్నా, ఏ ఆకర్షణకు గురవుతున్నా అంత దృశ్యమే కదా. అజ్ఞానంతో, అవివేకంతో. ఒక కూల్ డ్రింక్ ఉందండి, దాని పేరులోనే ఉంది కూల్ డ్రింక్. చల్లగా తాగితేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంతేనా? నార్మల్గా తాగు, అసలు ఒక ఉడక కూడా తాగలేదు. ఎందుకని? అది అట్లా తయారు చేయబడింది. అది చల్లగా అయితేనే నువ్వు తాగలుగుతావు, లేకపోతే తాగలేవు. కాబట్టి శబ్దస్పర్శ రూపరసగంధ లక్షణాలలో ఒకటికి మరొకటి జాయిన్ అవుతుంది అక్కడ. ఒక దృశ్యమే అంటే ఒక రూపమే ఏర్పట్టాలి అక్కడ. రూపానికి తోడు రసం, రసానికి తోడు స్పర్శ, శీతోష్ణాది స్పర్శ, వాటికి తోడు ఇతరత్ర మిగిలిన సంఘాతం అన్నీ కలిసేటప్పటికి ఏమైంది? దాని ఆకర్షణ బలపడి వీడు కొంతకాలం ఆ కూల్ డ్రింక్ ఆకర్షణ ఉండేది. రోజుకో బాటిల్ పెప్సీ తాగితే కానీ అది శాంతించేది కాదు. ఏముంది అందులో? అది అనారోగ్య కారణమైనటువంటి వస్తువే తప్ప దాంట్లో ప్రయోజనం ఏం లేదు కదా. అంటే నీకేం తెలుసు అసలు కూల్ డ్రింక్లో? స్వర్గమే దిగి వచ్చి పెప్సీ బాటిల్లో ఉందనుకుంటాడు. అంటే అర్థం ఏమిటి? ఆ సాపేక్షత దృష్టి, ఆ విశేష దృష్టి. ఆ దృశ్యరూప జగత్తులో విశేషం ఉన్నది అనే లక్షణం గోచరించేటప్పటికి ఏమైపోయింది? ఆకర్షణ. ఎట్లా అంటే ఉపమానం చెప్పారు.
మిడత దేవం, మిడత దేవం. దీపం ఆహారం అనకూడదు, అది దానికి దృగ్రూప భ్రాంతి ఉంది. దానికి ఏ రూప భ్రాంతి ఉంది? దృశ్య రూప భ్రాంతి ఉంది అనమాట. ఆ దీపం అనే దృశ్యాన్ని చూడగానే దీని దృక్ ఏమైపోతుందంటే విచక్షణ కోల్పోతుంది. కోల్పోయి అక్కడికి వెళ్ళి దానికి తగులుకుంటుంది. ఆ దీపం తగులుకోగానే రెక్కలు కాలిపోతాయి, రెక్కలు కాలిపోగానే పడిపోతుంది, చనిపోతుంది. అది పుట్టడం, దీపం చేత ఆకర్షించబడటం, చనిపోవడం గంటల్లో జరిగిపోతాయి. ఇవన్నీ కొన్ని గంటలలోనే కొన్ని వేల లక్షల క్రిమికీటకాలు చనిపోతాయి దీప పురుగు. మరి దాన్ని చూసి కూడా మానవుడు ఏమైనా నేర్చుకోగలుగుతున్నాడు? ఎన్నో ఇట్లాంటివి రోజువారీ జీవితంలో చూస్తూనే ఉన్నాం. కానీ మనకేమైనా వివేకం వచ్చిందా? ఆ మిడతల వలె, ఆ శలభముల వలె వీడు దాని అందే పడిపోతున్నాం. ఆ దృశ్య రూప భ్రాంతి పోగొట్టుకోవాలి. అలుప్త దృగ్రూప సాక్షిగా నీ స్వాత్మ వస్తువును నిర్ణయం పొందాలి. హలో చదువు అయిపోయినా ఇంకా ఉంది అది వ్యాఖ్యానం. తర్వాత శ్లోకం. ఇక్కడ ఏం చేయాలంటే స్వామి, ఈ వివేకం అనేదే వైరాగ్యానికి మొదటి మెట్టు. పునాది. అంటే ఈ విచారణా క్రమం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో వాటిలో వైరాగ్యం సులభంగా వస్తుంది. వివేకం స్థిరంగా పనిచేయాలి అంటే వైరాగ్యం ఉండాలి. కానీ వైరాగ్యం రావాలి అంటే నీకు వివేకం ఉండాలి. ఇవి ఒకదానికి ఒకటి పరస్పర పూరకములు అన్నమాట. వివేకం ఉన్నవాడికేమో వైరాగ్యం సులభంగా వస్తుంది, దానివల్ల వివేకం బాగా పనిచేస్తుంది, అద్భుతంగా ప్రభావశీలంగా ఉంటుంది. వైరాగ్యం ఉన్నవాడికి వివేకం రావడం సులభం, అలా కూడా సులభమే. కానీ సరి అయిన క్రమం ఏమిటంటే వివేకం నుంచి వైరాగ్యం రావడం. ముందు విచారణా క్రమం ఉండాలి. ఎందుకంటే ముందే నీకు వైరాగ్యం వచ్చిందనుకోండి, విచారణ లేదనుకోండి, ప్రశ్న వస్తే సమాధానం రాదు, మూఢత్వం వస్తుంది. అందుకని చాలామంది ఏమంటారు, నాకు వద్దు. సరే ఎందుకు వద్దురా, నాకు వద్దు అంటాడు. అంతే. ఇది పొందడం ధర్మం కదా, చేయడం ధర్మం కదా, ధర్మాచరణలో భాగం కదా, చేయాలి కదా అంటే నేను చేయను. ఎందుకు చేయవు ఆన్సర్. అదే విచారణ వివేకం ముందున్నవాడైతే దాని థియరీ అంతా చెప్పుకొస్తాడు, నేను సిద్ధాంత నిర్ణయం అంతా చెప్పుకొస్తాడు. దాంట్లోంచి జీవన అన్వయ క్రమానికి సంబంధించిన విచారణ అంతా చెప్తాడు. ఆ అన్వయ క్రమంలో నుంచి సాక్షిత్వ విచారణ అంతా చెప్తాడు. ఆ సాక్షిత్వ విచారణ నుంచి తాను ఎందుకు నిర్ణయాన్ని తీసుకున్నాడో సాపేక్ష నిరపేక్ష పద్ధతిని స్పష్టంగా చెప్తాడు. చూడండి ఎంత స్పష్టత వచ్చింది. ఇప్పుడేమైంది? యదృశ్యం తన్నశ్యం. మీకు ఉదాహరణ చెప్తా. మా కార్యాలయంలో తలపల్లి ఎండి హౌస్లో ఒక పెద్ద చెట్టు ఉండేది, సువర్ణ గన్నేరు చెట్టు. ఎవరు పూలు కొయ్యారు కదా, సాధారణంగా ఆఫీసులో పూలు ఎవరు కొయ్యారు. చెట్టు నిండా పూలు పూస్తుంది ఒకసారి, ఆకులు తక్కువ పూలు ఎక్కువ. ఇప్పుడు చెట్టు నిండా పసుపచ్చ పూలు ఉన్నాయన్నమాట, ఎవరిని చూసినా ఆకర్షిస్తుంది అది. వేరే మండలం ఎండిఓ గారు, పక్క మండలం ఎండిఓ గారు మా కార్యాలయంకి వచ్చారు. ఆవిడ కూడా కొద్దిగా ఇంక్లినేషన్ ఉంది, ఈ స్పిరిచువల్ ఇంక్లినేషన్. ఆవిడ కూడా బ్రాహ్మణలే. సరే సరే మాట్లాడాం, బయటకు వచ్చాం. అబ్బా ఎన్ని పూలో అని, ఆహా ఎన్ని పూలు, ఇన్ని పూలు నేను ఎప్పుడూ జీవితంలో చూడలేదు ఒక చెట్టుకి, ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో అని. యదృశ్యం తన్నశ్యం కదా అన్న. చెట్టుమని కొట్టినట్టు అనమాట. వెంటనే అదే నీతో తాగాలా, ఏదన్నా చెప్పనేవో అంటే. ఆవిడ కూడా ఇక్కడెక్కడ ఉంది, ఎరిట్రియాలోనే అక్కడ ఉంది, జానకి అని. ఇట్లా వచ్చింది ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి వచ్చింది. వెంటనే కట్ చేసుకోకపోతే ప్రమాదమే కదా, అందులో మునిగిపోతావు. ఇక అప్పుడు ఆ జీవిత కాలంలో ఇంకా ఆవిడకి ఆ భ్రాంతి తగలలేక, అలా మన లోపల నుంచి రావాలి. అది వివేకం. అర్థమైందా? దృశ్యం నశ్యం కదా, నిలబడిపోవాలి. అయిపోయా. ఆహా అద్భుతం అనగానే నీకు తోచాలి. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు బాగుంది.
సామాన్యం అనమాట. అందుకే నన్ను ఎవరైనా ఏదన్నా అడిగారు అనుకోండి, మ్యాక్సిమం నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ అదే మ్యాక్సిమం ఎక్స్ప్రెషన్, అంతకుమించి ఇంకేం ఉండదు. ఎందుకని దృశ్యం తన్నశ్యం, ఏదో ఒక కాలంలో పోతుంది. ఇప్పుడు ఆహా అద్భుతం అంటున్నావు, కాసేపు ఆగితే నువ్వే అద్భుతం అనవు. ఇప్పుడు అద్భుతం అన్నవాడే కాసేపు ఆగితే అది అనడు. మరి ఎందుకని ఎట్లా పోయింది? కాసేపట్లో నీలో దృక్స్థితి మేలుకుంటుంది. ఈ దృశ్యస్థితి పోయి దృక్స్థితి మేలుకుంటుంది. మేలుకోగానే ఏమైపోయింది? దీని ప్రభావం పోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే మేల్కొన్నా ఇంకో దాని మీద పడుతుంది కదా. అంతే కదా, ఆ నానాత్వ భ్రాంతి ఉందన్నమాట, అనేకత్వ భ్రాంతి ఉందన్నమాట. ఒకదాని మీద ఒకదాని మీద దీనికే భ్రమరం అంటారు. భ్రాంతికి కూడా భ్రమరమే ఆధారం. అదేంటంటే ఓ పుష్పం మీద వాళ్తుంది, ఆ తేనె తాగుతుంది. అది కంప్లీట్ చేయొచ్చు కదా. ఆహా, పక్కకు చూస్తుంది, పక్కన మళ్ళీ ఇంకో రంగుల పుష్పం కనపడుతుంది. ఆహా ఇది ఇంకా బాగుంటుందని దాని మీద వాళ్తుంది. ఇట్లా ఒక పువ్వును వదిలి ఒక పువ్వు ఓ పువ్వు, అదే దాని అల్టిమేట్గా అది స్వీకరించేది మకరందమే. పువ్వు ఎలా ఉన్నా మకరందంలో తేడా ఉండదు కదా అనేటటువంటి సత్యం దానికి బోధపడదు. ఆ తేనెటీగకి నిరంతరాయంగా వచ్చిన భ్రాంతి ఏంటి? ఓ ఈ పువ్వులో తేనె బాగుంటుంది, ఆ పువ్వులో తేనె బాగుంటుంది, ఆ పువ్వులో తేనె బాగుంటుంది, ఇట్లా పోతూనే ఉంటుంది. అది అర్థమైందా? ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 3 మైళ్ళు 30 మైళ్ళు కూడా ప్రయాణిస్తుంది ఒక రోజులో ఎదుర్కొంటూ. సాయంత్రానికి తిరిగి గూటికి చేరలేదు. మళ్ళా నానా కష్టాలు పడి రాత్రికి చేరి ఆ తేనంతా తెచ్చి గుట్లో పెట్టింది. లోభి ఎలా ఉంటాడట? దేశమంతా తిరిగి సంపాదిస్తాడు, తెచ్చి గుట్లో పెడతాడు. వివేకవంతుడైన మానవుడు ఏం చేశాడు? వాడు సంపాదించి పెట్టినంతా పరపరా కత్తి పెట్టి కోసుకొని ఆ తేనంతా కొట్టుకున్నాడు. ఎవడు వివేకవంతుడు? కాబట్టి ఎప్పుడు ఆ తేనెటీగ వల్లే ఉండకూడదు. తేనెటీగ నేర్పేటటువంటి పాఠం అన్నమాట. ఈ నానాత్వ భ్రాంతిని విడవాలన్నమాట. ఎందుకనంటే కాసేపు ఈ దృశ్య వస్తువు, కాసేపు ఆ దృశ్య వస్తువు, కాసేపు ఈ సినిమా, కాసేపు ఆ సినిమా. ముఖ్యంగా సినిమా భ్రాంతి అన్న వాళ్ళు చూడండి. ఒక సినిమా చూస్తాడు, చూసి ఆహా బాగుంది అనుకుంటాడు. అనుకోగానే ఏమైంది? మళ్ళీ ఇంకో సినిమా, మళ్ళీ ఇంకో సినిమా. అది అవదే కాదు, ఎప్పటి కాదు, ఎప్పుడు జీవితంలో ఎప్పటి కాదు. ఇందులో ఏముంది? ఏం లేదు కదా, అంత అసత్యం కదా, నటన కదా. వాడి పాట వాడిది కాదు, వాడి మాట వాడిది కాదు, వాడి ఏది వాడిది కాదు. అవునా కదా? అన్నీ వాడివే అయినట్టుగా భ్రాంతి చెందిస్తున్నాడు. అంతేనా? మరి ఆ భ్రాంతిగత దృశ్యాన్ని చూసి నువ్వు భ్రాంతిలో పడిపోయి ఆహా ఓహో అనుకోవటం కాసేపు పరకాయ ప్రవేశం. ఆ సినిమా హాల్లో కూర్చున్న సేపట్లో ఏదో ఒక పాత్రలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఉచితమైనటువంటి నీలో ఉన్న బలహీనతను ఆశ్రయించి అందులో పరకాయ ప్రవేశం చేసేస్తాం. బాహ్యంలో బలహీనుడమ్మా, ఎవడి కొట్టలేడు. అక్కడ హీరో ఒక దెబ్బతో 10 మందిని కొడతాడు. ఆహా ఎంత బాగా కొట్టాడు. ఏమైపోయినప్పుడు తాత్కాలికంగా తాను కూడా ఆ హీరో స్థానంలో పరకాయ ప్రవేశం చేసేసాడు. ఆనందించాడు దృశ్య వస్తువు. ఆ అనుభూతి స్మృతిగా మిగిలింది. ఈ ప్రపంచంలో ఎవరైనా అసలు డ్యూయెట్లు పాడేవాళ్ళు కనబడుతున్నారా? పాటలు పాడేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా నిజ జీవితంలో? లేరా? సినిమా హాల్కి వెళ్తే అందరూ పాటలే పాడతారు. అవునా కదా? ఆహా పాటలు ఎంత బాగున్నాయి అనుకుంటూ చెప్పుకుంటూ బయటకు వస్తారు. ఎందుకని? దృశ్య రూప భ్రాంతి. ఇట్లా నానాత్వ భ్రాంతి అన్నమాట ఇది. ఇట్లా కాసేపు శబ్దం, కాసేపు స్పర్శ, కాసేపు రూపం, కాసేపు రసం, కాసేపు గంధం, ఇట్లా ఒకటి మారి ఒకటి ఏదో ఒకటి పని చేసేస్తూనే ఉంటుంది. ఆ 5 పని చేయకుండా తటస్థంగా ఉంటే నీకు నీరసంగా, నిరాశగా, నిరాసక్తంగా కనబడుతుంది. ఏంటి వాట్ ఈస్ దిస్ లైఫ్ అనిపిస్తుంది. జగత్తును అనుభవించకుండా కనుక నిన్ను అట్లా ఉంచితే నీకు ఉత్సాహంగా అనిపించదు. ఎందుకని విషయాలు లేవుగా. కానీ
కానీ అట్లా కొంతకాలం ఉంటే నీకు సచ్చిదానందంలో స్థానం వస్తుంది. దృగ్వస్తువుగా సాక్షిగా కనుక ఉన్నప్పుడు ఏమైపోతావు? ఆ సచ్చిదానంద ఘనమైన స్థితిలోకి నీ మనసు బుద్ధి ప్రవేశించి తమను తాము కోల్పోతాయి. అప్పుడు పొందేటటువంటి స్థితులు వేరే, అప్పుడు పొందేటటువంటి అనుభూతి వేరే. ఒక్కసారి దాన్ని కనుక అనుభవిస్తే మరల తిరిగి విషయంలోకి మనస్కరించదని, మనసు మళ్ళీ తిరిగి పుట్టదు. అది ఆ ఆత్మానుభూతిలో ఉన్న విశేషం. ఆత్మ విషయం ఎందుకు చెప్తున్నారు? ఒక్కసారి నీ ఇంద్రియాలను వెనక్కి తీసుకుని 2 ఘడియల పాటు, 2 ఘడియల పాటు కనుక దానిని ఆత్మనిష్టలో కనుక ఉంచేస్తే, అలా కనుక అభ్యాసం చేస్తే, అవి ఆత్మ సంయమన స్థితిని కనుక పొందితే తిరిగి మరలా అవి పుట్టడానికి నువ్వు ఇచ్చగించవు. అవి మళ్ళా పుట్టి వ్యవహరించడానికి నీకు ఇష్టం ఉండదు. అందుకే ఇప్పుడు 4 సంధ్యలు 2 గడియలు చేయమంటారు. అందుకే నేను చెప్పింది అది. చతుస్సంధ్యలలో అటొక ఘడియ ఇటొక ఘడియ పెట్టుకుని చేస్తే అభ్యాసం నీకు తెలియకుండానే నువ్వు సహజం అయిపోతావు. అంతే, నువ్వేం పెద్ద కష్టపడక్కర్లేదు. ఆ సాధన చేస్తే చాలు, ఈ విచారణ చేస్తే చాలు, సులభంగా గడి దాటిపోతాం. చదువునా సైజ్ పెరగకుండా. మనస్సు అతి చంచలమైనది. తర్వాత వ్యాఖ్యానం చదువుతున్నా. సెకండ్ 6th శ్లోకం. శ్లోకం చదవలేదు. సదైవ వాసనాత్యాగః శమౌయమితి. ఏముంటుంది ఇదంతా? శబ్దితః నిగ్రహో బాహ్యవృత్తీనాం దమ ఇత్యభిధీయతే. శమం అంటే ఏమిటి, దమం అంటే ఏమిటి చెప్తున్నారు. వాట్ ఈస్ నిగ్రహం? అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏమిటి, బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఏమిటి చెప్తున్నాడు. చదువు వ్యాఖ్యానం. మనసు అతి చంచలమైనది. అతి చంచలం అంటే చంచలం అని అంటే అనొచ్చుగా. అతి చంచలం అని ఎందుకన్నాడు? మరి క్షణక్షణానికి మారిపోవడం. ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక క్షణం ఉన్నట్టుగా మరో క్షణం ఉండదు. నీకు తెలివితేటలు ఎంత ఎక్కువ అంటే ఒకసారి చేసినట్టు మరొకసారి చేసావనుకో నువ్వు ఈజీగా గుర్తుపెట్టేస్తావు, దాని రహస్యాన్ని తెలుసుకోగలుగుతావు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకసారి చేసినట్టే మరోసారి చేసావనుకో నీకు ఈజీగా బోధపడిపోతుంది, అవగాహన అయిపోతుంది. అందుకని మనసు ఎప్పుడు ఎట్లా ఉంటుందట? ఒకసారి చేసినట్టు మరోసారి చేయలేదు, విల్ నాట్ రిపీట్. కాబట్టి మనసుకు మంది ఏమిటట? రిపీట్ ఇట్. ఇది అందులో ఉన్న రహస్యం. కాబట్టి సాధనలన్నీ దేనిని ఆధారం చేసుకుని తయారు చేయబడతాయంటే నీకు ఎప్పటికప్పుడు కొత్తది ఏం చెప్పాం, ఒకటే చెప్తాం, దాన్నే నువ్వు రిపీట్ చేయాలి. ఎంతకాలం రిపీట్ చేయాలి అంటే మనసు లేకుండా పోయేంత వరకు రిపీట్ చేయి, ఫినిష్డ్. ఎందుకని? మనసు లక్షణం ఏంటి? ఇట్ విల్ నాట్ రిపీట్. అతి చంచలమైనది. ఒక్క పనిని నువ్వే అన్నం వండుతున్నావమ్మా, రోజు వంట వండుతావా లేదా? రోజు వంకాయ కూర వండు, కానీ ఒకే తీరుగా రాదు. ఎందుకని? మనస్సు అతి చంచలమైనది. అంతే, సమస్య లేదు అందులో. రోజు ఒకే పని చేసినా అది ఒకే తీరుగా ఫలితం రాదు. కారణం ఏంటి? మనసు లక్షణం అంటే అది ఒకసారి చేసిన రీతిగా రెండోసారి చేయదు. కాబట్టి మనసును గెలవాలంటే ఏంటి సూత్రం? రిపీట్ ఇట్ ఆన్ ది సేమ్ వే, ఫినిష్డ్. అర్థమైంది ఇప్పుడు నీకు? అది ఒక సూత్రం. రెండో సూత్రం, డోంట్ యూజ్ ఇట్. ఇది రెండో సూత్రం ఏంటంటే డోంట్ యూజ్ ఇట్.
కంపారిటివ్. అప్పుడు ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. వాడావా అది అతి చంచలం ఖాయంగా అవుతుంది. వాడకనే ఉన్నావు చేత కాదా లేదు, మనసు ఆటోమేటిక్గా సప్లైమ్ అయిపోతుంది. లేదు ఒకవేళ వాడదలుచుకున్నావు, నేను వాట్ ఐ షుడ్ రిపీట్ ఇట్ కాన్స్టెంట్లీ. ఎప్పుడు ఓంకారమేనటండి, ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా చెప్తే నువ్వు పనికిరావు, ఎప్పుడు ఓంకారమే చేయాలి. ఎందుకని అది తెలిసేదాకా నువ్వు చేయాల్సిందేనయ్యా బాబు. చెప్పరు ఈ రహస్యం ఎవరు కూడా, చెయ్యమంటారే తప్ప ఈ రహస్యం విప్పి చెప్పరు. ఇక్కడ చెప్పేసేది మనస్సు ప్రమాది బలవదృఢం, ప్రమాది బలవదృఢం అని భగవద్గీత. అది బలవంతమైన, ఎంత దృఢమైనదే అంటే నువ్వేం చేయలేదు. అది దాని ముందు నీ ఆటలు ఏమి సాగవు. నువ్వు ఎన్ని చెప్పినా అది మరోడు చెబుతుంది. దాని దగ్గర అన్నీ ఉంటాయి. ఎన్ని చెప్పు దానికి, ఎన్ని స్టోరీలు చెప్పినా దాన్ని కన్విన్స్ చేయడానికి అదే నీ మాట వెళ్ళదు. రెండే మార్గాలు ఉన్నాయి మనసుని జయించడానికి, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటి, డోంట్ యూజ్ ఇట్, ఆ పనిముట్టును వాడమాట, ఫినిష్డ్. అది 0కి వచ్చేస్తుంది, అది ఉపయోగపడదు. ఆ నానాత్వ భ్రాంతి ఉండదు, అనేకత్వ భ్రాంతి ఉండదు, ఆ దృశ్య రూప భ్రాంతి ఉండదు. లేదు, రిపీట్ ఇట్ కాన్స్టెంట్లీ. అంటే అర్థం ఏంటి, నీకు పులిహార అంటే ఇష్టం అండి, ఇప్పుడు ఆ ఇష్టం పోగొట్టాలంటే రోజు 10 రోజులు పడి అదే తినేస్తాను. రిపీట్ ఇట్ కాన్స్టెంట్లీ, ఆ భ్రాంతి పోతుంది అంతే, ఫినిష్డ్. ఆర్ ఎల్స్ డోంట్ ఈట్ ఇట్. రెండో పద్ధతి ఏంటి, డోంట్ ఈట్ ఇట్. కానీ ఇది తినకపోతే ఊరుకుంటుందా, ఇంకోటి అర్థమైందా? గుణధర్మాన్ని మార్చేస్తుంది. విహార కావాలి దద్దోజనం అదేం ఊరుకోదు. అందుకని ఏం చేయమన్నాం, కాన్స్టెంట్గా మామూలుగా అనను, సామాన్యంగా తిను. అంటే మనసుని అసలు సంతృప్తి పరచకుండా వీలు కాదు. శరీరాన్ని మనసుని అసలు ఉపయోగించాలంటే వీలు కాదు, అసలు సంతృప్తి పరచనంటే కుదరదు. నీ జీవనయాత్ర గడవు. నేను ఎట్లా నడపాలి ఇప్పుడు, రిపీట్ ఇట్ కాన్స్టెంట్లీ అంటే ఎట్ ఏ మినిమల్ లెవెల్, సామాన్యమైనటువంటి స్థితిలో రోజు కొంచెం ఆహారం మినిమంగా వేయి, సాత్వికంగా వేయి, సహజంగా వేయి, రసవత్తరంగా వేయి, రసహీనంగా వేయి. మాకు మళ్ళా రసహీనంగా వేస్తే తమగుణంలో వెళ్ళిపోతుంది, నీ మీద రియాక్షన్ ఇస్తుంది. చాలా మంది ఎట్టబడితే అడ తింటారు, అడ తినకూడదు, రసహీనంగా తినకూడదు, సత్వగుణం పోషించబడేటట్లుగా తినాలి. వెరీ ఇంపార్టెంట్. అదే నువ్వు పిజ్జాలు, బర్గర్లు, ఫ్రోజన్ ఫుడ్ తిన్నావు అనుకో, తమోగుణ ధర్మం పెరిగిపోతుంది. ఆ తమోగుణ ధర్మం నీ మీద రియాక్షన్ ఇస్తుంది, మరో కర్మ చేయిస్తుంది మీ చేత. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఈశ్వరానుగ్రహంగా, ఈశ్వర ప్రసాదంగా వెయ్యి దానికి ఆహారం, ఈశ్వర ప్రసాదంగా వెయ్యి. ఈశ్వర ప్రసాదం ఏమిటి, ఆ అభిషేక జలం ఉంది కదా, ఆ ప్రసాదం ఉంది కదా, వెయ్యి ఆహారంగా. జంతువుకి ఎట్లా అయితే ఆహారం వేస్తున్నాం అట్లా మనసుకు ఆహారం వేయి. శబ్దస్పర్శ రూపరసగంధాలు సామాన్య స్థితిలో దాన్ని శోషింపజేయకూడదు. ఎందుకని శోషింపజేస్తే అవసరమైనప్పుడు ఉపయోగపడదు. ఉపవాసం మంచిదే, రోజు ఉపవాసం ఏమంటే బలహీనం అయిపోతుంది. ఉపవాసం మంచిదే, కానీ ఉపవాసం అంటే అర్థం ఏంటి అసలు అంటే ఆత్మవిచారణలో నిలబడడానికి అది నీకు సామర్థ్యాన్ని ఇవ్వాలి, అది ఉపవాసం అంటే. ఏం చేస్తే నీకు ఆత్మవిచారణ నిలబడుతుందో అది ఇంద్రియ నిగ్రహం. అంతేగాని ఓ క్రూర జంతువుని జైల్లో పడేసినట్టుగా, బోన్లో పడేసినట్టుగా పడేస్తే అది ఉపవాసం ఎట్ట అవుతుంది? ఆ బోన్ తీస్తే విరుచుకు తింటుంది. ఎంతకాలం పెడతావు దాన్ని బోన్? అట్లా పెట్టలేదు.
కాబట్టి చాలామంది బ్రహ్మచర్యంలో చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే ఈ ఆత్మ విచారణలో నిలకడ చెందడానికి అనుకూలంగా వాటిని వాడుకోవడం అనేటటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇంకా పనిముట్లు ఉపయోగపడాలి, నేను ఉపయోగపడాలి, లక్ష్యానికి ఉపయోగపడాలి, శమధమాదులు నీకు ఉపయోగపడేట్లుగా తీర్చిదిద్దాలి. అంతేగాని మూఢంగా చేస్తే ఏమయ్యావు, అవి క్రూర జంతువుగా తయారవుతాయి. అవే పనిముట్లు క్రూర జంతువులనే ప్రవర్తిస్తాయి. ఒక సమయం వచ్చేటప్పటికి కట్టు తెంచుకుని నేనే భుజించేస్తాను అంటే హాస్పిటల్ పాలైపో ఏమైపోయినప్పుడు అన్నీ పోయింది. అర్థమైనా? వీడు అంతే, ఆ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. అందుకే యోగం సమత్వం వచ్చేది. సాధనకి సాధన చేయాలి, ఆహారానికి ఆహారము ఉండాలి, విహారానికి విహారము ఉండాలి, విచారణకి విచారణ ఉండాలి. కానీ అన్ని బ్యాలెన్స్గా ఉండాలి, అన్నీ ఒకే లక్ష్య నిర్దేశంలో ఉండాలి. నీలో ఉన్న దైవీ సంపత్తిని పెంచేవిగా ఉండాలి. కాబట్టి శమధమాదులను ఆచరించడం చేత తపస్సు అంటే ఏంటి? ఈ శమధమాదులే తపస్సు అంటే. వాటిని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఎట్లా చెయ్యాలి. చదువు. దానిలో ఏవేవో కోరికలు పుడుతూ వాటి నివృత్తికి బుద్ధిని వాటి వైపు మళ్లిస్తూ ఉండటం సామాన్యం. చంచల చిత్తాన్ని అదుపులో నుంచుకొని కోరికలను నియంత్రించుకోవటమే శమముగా భావించకూడదు. ఇప్పుడు అసలు చంచలంగా ఉన్నది ఏది? చిత్తం. చిత్త వృత్తులు. ఏవి చంచలంగా ఉన్నాయి? చిత్త వృత్తులు. అసలు వృత్తులు ఎన్ని రకాలు? 5 types. ఏమిటవి? అంతర్వృత్తి, సంకల్పము, వికల్పము, విపర్యయము, నివృత్తి, నిద్ర. ఈ 5 చిత్త వృత్తులు, 5 క్లాసిఫికేషన్. సో ఈ 5 వృత్తులు సామాన్యంగా ఉండాలి, స్వాధీనమై ఉండాలి. ఇవి వాస్తవంగా ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు చంచలంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు రోజు ఏం చేయాలి? ఒకే టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి, ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి, సత్వగుణంతో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి, స్మృతి విశేషం ఏర్పడకుండా జీవించడం నేర్చుకోవాలి, సంగత్వ దోషం ఏర్పడకుండా జీవించడం నేర్చుకోవాలి. సంకల్ప వికల్ప విపర్యయాల్లో అదెంతసేపు ఇటు పరిగెట్టిస్తుంటుంది. ఓ సంకల్పం కలగగానే నేను ఊరుకునేది అది. ప్రియమోద ప్రమోదాలతో పొందేదాకా నేను నిగ్రహించనివ్వదు. అది పొందు పరిగెట్టిస్తుంటుంది అన్నమాట. అది చిత్త వృత్తులలో ఉన్న విశేషం. అది చంచలత్వం అంటే. ఆ గుణధర్మం వల్ల ఆ చంచలత్వం వచ్చింది. రజోగుణ ధర్మం వల్ల విశేషమైన చంచలత్వం. తమోగుణ ధర్మంలో ఉన్నప్పుడు చంచలంగా ఉన్నాడు, జడంగా పడి ఉంటాడు. అందుకని మనంతా నిద్రావస్థలు ఎలా ఉన్నాం? జడంలాగా పడి ఉన్నాం. మిగిలిన కాలంలో ఎలా ఉన్నాం? ఈ 5 వృత్తులు సంకల్ప వికల్ప విపర్య స్మృతుల చేత చంచలంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట? ఆ చంచలము ఉడికిపోయేటట్లే చేయాలట, లేదా చంచలము మాని ఉండేటట్లుగా చేయాలట. 2 పద్ధతులు. ఉడికిపోయేటట్టు చేయడం అంటే రిపీట్ చేయడం, హఠించటం, అసలు ఉపయోగించకపోవడం. కొండ గుహలలో ఉండేటటువంటి వాళ్ళని కానీ దీన్ని సేకరిస్తారు. ఇది ఒక పద్ధతి. హిమాలయ గుహల్లో ఉన్నారనుకోండి, వాడు ఏం తినరు, ఆకలి వేసినా తినడం, దాహం వేసినా తాగడం, శీతోష్ణాలను లెక్క చేయడు, దేన్ని లెక్క చేయడు, ఏ సంకల్పం కలిగినా పట్టించుకోడు. అట్లా సాంతం నిర్వికల్పం అయిపోయేంత వరకు దాన్ని ఎండబెట్టేస్తాడు. అది ఉడిగిపోవడం. ఇక తలెత్తదు అనమాట. ఇక అంకురించగలిగే శక్తిని కోల్పోతుంది. ఆ వృత్తి అంకురించదు. చిత్తం పూర్తిగా అడుగంటిపోతుంది అనమాట. నిశ్శేష ఆహారం అందకపోతే ఏమో సంకల్పాలను సపోర్ట్ చేయకపోతే రావు. కొంతకాలం తర్వాత అయిపోతుంది. దానికి అది ఉత్పత్తి చేయగలిగే శక్తి పోతుంది.
ఆ రకంగా ఉడిగిపోయే పద్ధతి ఒకటి. కానీ అది చాలా కష్టసాధ్యం. కోటికి ఒకడ కూడా చేయలేడు. అలాంటి మార్గం ఉంది, కానీ అది చాలా అసాధ్యం. సులభ సాధ్యం ఏంటి? మాని ఉండటం, దాన్ని పనిముట్టుగా వాడుకోగలగటం, అవసరమైన మేరకు పనిముట్టుగా దాన్ని సామాన్యంగా వాడుకోగలగటం, విశేష లక్షణం లేకుండా, అహంకారం లేకుండా, అభిమానం లేకుండా, గుణబలం లేకుండా, గుణాతీత పద్ధతిగా వాడుకోవచ్చుగా, ప్రమాదం లేదుగా. నేను అసలు అగ్ని ముట్టుకుంటే కాలుతుంది కాబట్టి జీవితం అంతా మీద అగ్ని ముట్టుకోనాను, అది వివేకమా? అగ్నిని స్వాధీనపరుచుకుని అవసరం మేరకు ఉపయోగించుకుని నీ పని ఒడ్డెక్కించుకోవడం వివేకమా? అంతేనా కాదు? దేనికి ఎక్కువ తెలిసేట్లు కావాలి? స్వాధీనపరచుకోవడానికి కావాలి. కాబట్టి హఠయోగి లక్షణంలో ఆత్మవిచారణ ఉండదు. వాడి స్వాధీనం అయిపోతాయి. వాడు 100 ఏళ్ళు జీవించేస్తాడు, 1000 ఏళ్ళు కూడా జీవిస్తాడు, 10,000 ఏళ్ళు కూడా జీవిస్తాడు, శరీరం పడిపోడు. ఏం వాడుగా అసలు ఏం వాడకపోయేటప్పటికి ఏమైపోయింది? అన్ని కట్టెలాగా వీసిపోయినాయి, విగ్రహాలాగా వీసిపోయినాయి. లక్ష్యం వైపుగా కానీ వాడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా వస్తాడు? మళ్ళీ జనారణ్యంలోకి వచ్చాడండి. వచ్చేటప్పటికి ఏమైపోతాడు? మళ్ళీ ఆ స్వభావశీలత, ఆ ఎండిపోయిన మాన మీద రోజు కాసి నీళ్లు చిలకరిస్తూ ఉన్నాం. ఏమాత్రం పచ్చి ఉన్నా మళ్ళీ జీవించేస్తాడు. ఇదే అంతే. కాబట్టి అట్లా పతనం చెందే కంటే వాటిని వివేకంతో నీకు అవసరమైన రీతిగా మలుచుకుని వాడుకోవడం అనే అభ్యాసం చేసినట్లయితే అప్పుడేమైంది? దానికి చంచలత్వం లేదు, భ్రాంతి లేదు, అజ్ఞానం లేదు, అవిద్య లేదు, మోహం లేదు. ఆ రకమైనటువంటి దూరం చేయవలసిన లక్షణాలన్నింటినీ దూరం చేసి దైవీ సంపత్తికి వాడుకునే పద్ధతిలో నువ్వు ఉపయోగించుకున్నావు అనుకో వాడిని, అప్పుడు ఉపయోగపడతాయిగా. అట్లా వాడుకోమని చెప్తున్నాడు. అది శమదమాదులో ఉన్న విశేషం. బాహ్యేంద్రియాల అన్నిటినీ వశంలో ఉంచుకొని వ్యవహరించటమే దమం అని నిర్దేశించబడుతున్నది. నిర్దేశించబడుతున్నది అంటే అర్థం ఏంటి? దిశ చూపిస్తున్నాడు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. వాట్ నేను విచారణ చేశానంటే బాహ్యేంద్రియాలు అదుపులోకి రావు. బాహ్యేంద్రియాలంటే బాహ్యేంద్రియాలంటే ఏంటి? శమం దేనికి? అంతరింద్రియాలు. అంటే ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత, అవి 5 కలిపితే అంతరింద్రియాలు. 5ని ఏమంటారు? బాగా గుర్తు పెట్టుకోవాలి, మాటి మాటికి మర్చిపోకూడదు. చిన్న చిన్న విషయాలే మర్చిపోతే పెద్ద పెద్ద సంగతులు అంటే గుర్తుంటాయి. అంతరింద్రియాలంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత. ఇందులో నువ్వు స్వాధీనపరచుకోవాల్సిన ఎవరిని? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అర్థమైంది? బాహ్యేంద్రియాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు. 5 5 25 కదా. అందులో ఒక 5 అంతరింద్రియాలు, మిగిలిన 20 బాహ్యేంద్రియాలు. అంటే ఏమిటున్నాయి? పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలనే 5 విషయాలు. ఈ 4 5 20 కలిపితే బాహ్యేంద్రియాలు. ఏం చేయాలంటే వీటిని తమ వశములో ఉంచుకుని రీతిగా నిర్దేశించడం అనేది. ఇప్పుడు మన వశంలో ఉన్నాయా? అది కర్మేంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నట్టు కనపడతాయి కనుక, కానీ అభ్యాస విశేషం చేత అవి కూడా మరింత వశం అవుతాయి కనుక రెగ్యులర్గా వజ్రాసనం వేయడం అలవాటు చేసుకున్నాం.
నువ్వు అలవాటు చేసుకోవాలి అబ్బాయి. రెగ్యులర్గా వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి. వజ్రాసనం అంటే ఇలా కూర్చుంటాం కదా స్వామి. ఇలా ఈ వజ్రాసనంలో కూర్చోవడం కనుక అలవాటు చేసుకుంటే నిరంతరాయంగా నీ ఈ మేరుదండం స్థిరంగా ఉంటుంది, బ్రహ్మదండం స్థిరంగా ఉంటుంది, మాటి మాటికి వంగిపోకుండా ఉంటాం. పద్మముద్ర కూడా సులభంగా వేయవచ్చు. దీనివల్ల ధ్యాన నిష్ట సులభంగా కలుగుతుంది, శరీరం పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు ఇదే సుఖంగా ఉంటుంది. ఇదే సుఖం. ప్రాణం స్వేచ్ఛగా చెల్లిస్తుంది పైకి కింద. ఇంకా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి జనరేటర్ బాడీ అంతా కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ బాగా పనిచేయాలి అంటే వజ్రాసనం సులభం, లేదంటే పద్మాసనం సులభం. పద్మాసనం కష్టం అనుకున్న వాళ్ళు వజ్రాసనం. ఇట్లా ఒక ఆసన సిద్ధిని పొందేటట్లుగా వాటిని అభ్యాసం చేయించాలి కర్మేంద్రియాలని. ఇది అందులో రహస్యం. అంటే అర్థం ఏమిటి? సిద్ధి అంటే ఏదైతే వశమై ఉంటే సిద్ధి. యామము పాటు 3 hours. యామము పాటు అంటే 3 hours, 3 గంటల పాటు వాటిని స్వాధీనపరుచుకునేటట్లుగా నువ్వు కర్మేంద్రియాలని స్వాధీనపరచుకోవాలి. 3 hours అన్డిస్టర్బ్డ్. వాయుపస్థలు కూడా అప్పుడు అందులోకి వచ్చేస్తాయి, విసర్జక అవయవాలు కూడా అప్పుడు స్వాధీనం అవుతాయి. లేదా నేను మాటి మాటికి లేపుతూ ఉంటాయి. ఆ విసర్జక అవసరాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. ఇదే హఠయోగంలో అనుకో, వాళ్ళు ఈ యామాన్ని పెంచుతూ పోతాడనమాట. పెంచుతూ పోయి 24 గంటలు, 45 గంటలు, 72 గంటలు, ఒక్కొక్కసారి మండల దీక్ష పెట్టాడు 40 రోజుల పాటు. కదల్చకుండా ఉంచుతాడు 40 days. ఒకే పోస్చర్లో ఉంటాడు అంతే. వాడు ఇప్పుడు కదలడు, తినడు, తాగడు, ఏమీ చేయడు, ఏమవదు. అటు పెంచుకుంటూ పోతాడు. యామము నుంచి మండల దీక్ష వరకు పెంచుతూ పోతాడు. నిరంతరాయంగా జపం చేస్తుంటాడు, నిరంతరాయంగా ధ్యానం చేస్తుంటాడు, నిరంతరాయంగా ప్రాణాయామం చేస్తుంటాడు. అంతే. వాయువునే ఆహారంగా స్వీకరించడం మొదలు పెడతాడు. వాయుధారణ అంటారు దాన్ని. ప్రమాదం ఇవన్నీ చెప్తున్నా. అయ్యో శ్రీకృష్ణ వాసుదేవ. గుణధర్మం ఎక్కడికి పోతుంది? శమం రాదు కదా. అప్పుడు దమం వస్తుంది కానీ శమం రాదు కదా. బయటకు వచ్చినాక మళ్ళీ మామూలు అయిపోతాం. అట్లా చేయకూడదు. అందుకని ఏం చెప్తున్నాను? అట్లా చేయకూడదు. సాత్వికమైన ఆహారం, సాత్వికమైన విచారణ, సాత్వికమైనటువంటి ఆసన శుద్ధి. విపరీత ఆసనాలు వేయకూడదు. శీర్షాసనం, మయూరాసనం ఇట్లాంటి విపరీత ఆసనాలు వేసి వాటిలో యామం పాటు ఉంటే పోతావంటే రుచి వస్తుంది. కాబట్టి 3 గంటల పాటు ధ్యాన నిష్టగా అనుకూలమైనటువంటి ఆసనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒక పద్మాసనము, ఒక సుఖాసనము, ఒక వీరాసనము. ఒక వీరాసనం అంటే ఏంటంటే ఒక కాలు మడిచి ఒక కాలు, ఒక కాలు సుఖాసనం, ఒక కాలు మడిచి, ఇది వీరాసనం. ఇట్లా ఒక వజ్రాసనము. ఇలా ఒక ఆ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని అభ్యాసవశమున సాధించాలి. అది అక్కడ ముఖ్య నిర్దేశం. అంటే అది ఆజ్ఞ. యు హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ నో ఎగ్జంప్షన్. దమములో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. దమము అందరూ సాధించవలసిందే. ఎందుకని అది లేకపోతే అసలు ముందుకు అడుగే పడదు. మాటి మాటికి దాహం వచ్చేవాడు, మాటి మాటికి విసర్జక అవయవాలు పనిచేసి, మాటి మాటికి కదిలేవాడు, మాటి మాటికి ఇది చిత్త చాంచల్యానికి క్షమం ఎట్ట వస్తుంది? దమమే లేనివాడు క్షమం ఎప్పటికీ సాధించలేడు. ఇది ఒకదానికి ఒకటి పరిపూరకాలు అన్నమాట. దమం వల్ల శమము పూరించబడుతుంది, శమం వల్ల దమము పూరించబడుతుంది. అల్టిమేట్గా 2 సాధించాలి.
దెర్స్ నో ఎగ్జామ్షన్. శమదమాదులలో ఎగ్జామ్షన్ లేదు. శమాది షట్క సంపత్తిలో శమము దమము తప్పక సాధించాలి. ఎట్లా సాధించాలి? అభ్యాస వశమును సాధించాలి. వేరే మార్గం లేదు. నేనేదో మ్యాజిక్ చేస్తానంటే ఇక్కడ అయ్యే పని కాదు. నాలుగు విచారణ చేశా కదండి, కాబట్టి ఓకే అంతా నాకు సాధ్యం అయిపోయిందండి అంటాం. కానీ సందర్భం వచ్చేటప్పటికి కాబట్టి ఎప్పుడైతే నీకు త్రిగుణాలలో చలనము, త్రిగుణాలలో చంచలత్వం, తాదాత్మ్యత, గుణబలం యొక్క విశేషం పనిచేస్తుందని గ్రహించగానే వెంటనే ఈ ఆసన సిద్ధిని వాడాలి. అలవాటైపోయావుగా, తక్కువని ఆ పోస్చర్లోకి వచ్చేయాలి. వచ్చేసేపటికి ఏమైపోతావు? చకచక అన్నీ సర్దుకుంటాయి అన్నమాట. అన్నీ సర్దుకుని ఎలర్ట్ అయిపోతావు. అప్పుడు గుణాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటావు. నీ బుద్ధిని ఎట్లా ఆక్రమిస్తుందో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటావు, సాక్షిగా ఉండి. అప్పుడు సాక్షిగా ఉండేప్పటికి ఏమైపోతుంది? గుణం స్వాధీనం. అది లోపల దాని బలం అంతా చూపెట్టి ఒక తమో గుణంతోటో, ఒక రజోగుణంతోటో, ఒక సత్వగుణంతోటో అది పులికొల్పుతూ ఉంటుంది. ఇలా చేయి, ఇలా చేయి సలహా ఇస్తూ ఉంటాడు బుద్ధి. నువ్వేమన్నావు దాన్ని ఉదాసీనంగా చూస్తావు. అది ఇచ్చి 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 సమస్యలు అలసిపోతుంది. ఇంక ఇవ్వదు సలహా. అప్పుడు చేయడం మొదలు పెడతాడు. ఇలా గుణాన్ని స్వాధీనపరిచేసుకుంటాడు. అదేం చెప్తే దానికి రివర్స్ అనమాట చేస్తాడు అన్నమాట. తమ గుణంతో చేయమని అనుకో, గుణం మారుస్తాడు. రజోగుణ ధర్మంతో చేస్తాడు. రజోగుణంతో చేయమని అనుకో, గుణం మారుస్తాడు. సత్వగుణంతో చేస్తాడు. సత్వగుణంతో చేయమని అనుకో, నేను గుణాతీతంగా అయితేనే చేస్తానండి, నేను సాక్షిగా అయితేనే చేస్తాను, నేను చేయను. ఇది అసలు నిజంగా హఠించడం అంటే, ఇది హఠం అంటే. అంతేగాని బాహ్యేంద్రియముల దగ్గర అంటే ఈ అంతరింద్రియములలో హఠము వహించవలనే కానీ బాహ్యేంద్రియములను హఠమును వాడరాదు అని ఒక నియమం. కానీ ఇప్పుడు హఠయోగంలో ఏం నేర్పుతున్నాం మనం? అంత మిగిలిన 20లో హఠాన్ని నేర్పుతాం, అది పైన 5 నేర్పం. ప్రాణం కూడా నేర్పరు కదా స్వామి. ఒక క్రమంలో పెడతావు హఠించడం చివరికి. కానీ అది సరైన విధానం కాదు. అర్థమైందా? కాబట్టి నిర్దేశ్యము అంటే గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి. ఇందులో చాలా లోతుపాతులు ఉన్నాయన్నమాట. ఒకటి చేస్తే ఒకటి అవుతూ ఉంటుంది. ఇవేమి అంత తొందరగా సత్ఫలితాలు ఇవ్వవు. స్థూలం కదా ఇది. మనం స్థూలంలో ఒకటి చేస్తే ఒకటి అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా చేయకపోతే దీంట్లో చిక్కులు చాలా వస్తాయి. అందుకని ఎవరో ఒక అనుభవజ్ఞుడైనటువంటి గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి, ఉపదేశాన్ని అనుసరించే నువ్వు ఈ శమదమాలను సంపాదించాలి. ఇది చాలా ముఖ్యం. అంటే ఒక ఆశ్రమ విధి విధానం ఉండాలి అన్నమాట. అంటే ఆశ్రమ విధి విధానం అంటే ఏంటి? బ్రహ్మముహూర్తానికి లేవాలి, అందరూ లేవాల్సిందే ఆశ్రమంలో. మనం కూడా ఇంట్లో అట్లా ఏర్పాటు చేసుకోవచ్చుగా. లేవాల్సిందే, లేచి కాలకృత్యాలు తెచ్చుకోవాలి. ప్రథమం దైవ పూజనం. లేవగానే పరిగెట్టుకెళ్ళి అడుగుదాం అవ్వకూడదు, లేవగానే పరిగెట్టుకెళ్ళి ఇల్లు అవ్వకూడదు, లేవగానే పరిగెట్టుకెళ్ళి గృహకృత్యాలలో పాల్గొకూడదు. ప్రథమం దైవ పూజనం, మొదటే దైవ కార్యక్రమం, తదుపరి ధ్యానం, తదుపరి విచారణ, తదుపరి పారాయణ. ఇదంతా ముగించాలి ముందు. 6:30, 6:45 వరకు ఇవి ముగించాలి. ముగించిన తర్వాత ఇక నీ వ్యవహారంలో. అప్పుడేమైంది? రథం స్వాధీనమైంది, పగ్గాలు చేతిలో పట్టుకున్నావు, గుర్రాలు స్వాధీనమైంది, జాగ్రత్తగా నడపడం వచ్చింది, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ బలంతో నువ్వు మిగిలిన కాలాన్ని నడుపుతావు. మళ్ళీ దాన్ని ఎదురు చూసేటి చేస్తావు కాసేపు. మళ్ళీ 12 దగ్గరకు వచ్చింది, మళ్ళా డోసు వేసావు, మళ్ళా దైవ పూజనం, మళ్ళా 6, మళ్ళా 12. అంటే రోజుకి 4 సార్లు అభ్యాసం చేసేటప్పటికి ఏమైపోతావు? 6:30 నుంచి మధ్యలో మళ్ళీ 4 గంటలేగా తేడా. ఈ 4 గంటలు పక్కకు పోదిగది ఒకే క్రమంలో నడుస్తుంటారు. అప్పుడు శమధమాదులు సులభమైపోవాలి.
అప్పుడు ఆశ్రమ వాతావరణం కదా, సమయ పాలన ఉంటుంది, ఒక క్రమమైన టైం టేబుల్ లేదు. నియమిత ఆహారం కనకపోతే ఆ క్రమమైన టైం టేబుల్ మెయింటైన్ చేయలేదు. అవును సార్. ఇష్టం వచ్చినట్టు తిన్నాం అనుకో, ఆ టైం టేబుల్ వర్కౌట్ అవ్వదు. 4 గంటలు అరగదు, ఉండలేవు. అసలు స్వల్పాహారం తినాలి, శక్తివంతమైన ఆహారం తినాలి. మళ్ళా చాలా ఆహారములు శక్తిహీనమైన ఆహారములు ఉంటాయి, వాటిని స్వీకరించకూడదు. అంటే ఇప్పుడు వీడి తినేవి అనమాట. అవేంటి అవి ఎవరు తెచ్చుకున్నాం, పెట్టెలు అవన్నీ శక్తిహీనములు. చూడడానికి ఆహారం స్థూలంగా బాగానే కనబడుతుంది, ఓ పౌండ్ కేక్ తిన్నట్టు కనబడుతుంది, కానీ అందులో శక్తి ఏమన్నా. షుగర్ ఎక్కువైపోయి సో చంచలత్వం వచ్చేటటువంటి ఆహారాలు స్వీకరించకూడదు. ఇది బాగా గుర్తు. షట్ సంపత్తులలో శమము దమము చాలా ముఖ్యమైనవని సాధకులు భావిస్తారు. శమము దమము శక్యము కావటానికి దృఢ నిశ్చయముతో పాటు గట్టి ప్రయత్నము చేయవలసి వస్తుంది. అంటే నిశ్చయం ఉందండి, నాకు చేద్దామని అనుకుంటున్నానండి, కానీ చేయలేకపోతున్నాను. చాలా మంది ఏం చెప్తారు, ఇవన్నీ నాకు తెలుసండి, చేద్దామని అనుకున్నానండి, కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తాడు. తమో గుణత. వాయిదా వేసామంటే ఏం గుణం? తమో గుణత. కాబట్టి ప్రమాదము, ఆలస్యము, నిద్ర ఇవన్నీ కూడా తమో గుణం. వాయిదా వేసే లక్షణం ఇదంతా తమో గుణత. కాబట్టి గట్టి ప్రయత్నంతో మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. వాటంతట అవే వస్తాయి అనేది మాత్రం ఎప్పటికీ రావు. వాటి సాధన మనసులో వ్యాకులతను దూరం చేసి శాంతిని ప్రసాదిస్తుంది. వీటి వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఉంది. ఏమిటంటే చంచలత్వం ఎప్పుడైతే లేదు, ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతరింద్రియాలలో చంచలత్వం ఎప్పుడైతే అణిగిపోయిందో, వదిలిపోయిందో, నువ్వు ఏ పని అయినా చెయ్యి, ఇక నీ ప్రశాంతత పోదు. నువ్వు ఏం చేసి, ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే పనిని బట్టి నీ శాంత లక్షణం మారిపోతుంది. ఓ పని చేస్తే శాంతంగా ఉంటాడు, ఓ పని చేస్తే అశాంతితో ఉంటాడు. ఆ వ్యవహార రీతిని బట్టి నీ ప్రశాంతత పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ ఈ శమధమాలు ఎవరికైతే స్వాధీనం అవుతాయో వాడికి గొప్ప ప్రయోజనం ఉంది. ఏమిటంటే వాడు ఏ వ్యవహారంలో ఎంత బిజీగా ఉన్నా సరే వాడి ప్రశాంతత చెడిపోదు. ఎంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా వాడి ప్రశాంతత చెడిపోదు. ఎందుకని? చంచలత్వం లేదు కాబట్టి. ఆ రకమైనటువంటి సిద్ధిని పొందాలి. అయిపోయిందా? అక్కడ కాపు రెండు శ్లోకాలు.